recording session by at least 1 or 2 o'clock every day. If not, please send a message in WhatsApp group. Anil will respond every day. Yeah, fine. So I'll introduce my team also, maybe after 15 to 20 minutes. All the team members, so you can get the information. Who is responsible for which task, all those things. So, what was yesterday tasks we discussed? Basically, we discussed about again data engineering. What is data engineering? Okay, so chapter, what is data engineering? Sir, what exactly data engineer will do? No, what exactly data engineer will do? To build a pipeline. Building pipeline, And data Data pipelines. pipelines as part of the data migration projects. Migration part. Data migration project or data ingestion project or data analytics project. Names can be changed. Generally, data migration project. So, our BI intelligence center, business intelligence reporting, analytics, వీటిలన్నిటికీ డెఫినెట్గా డేటా ఇంజనీరింగ్ అనేది కావాలి. సో డేటా ఇంజనీర్ విల్ బి డేటా పైప్ లైన్స్. యాజ్ పార్ట్ ఆఫ్ ద పైప్ లైన్ విల్ కలెక్ట్ ద డేటా, We store, Transform, process, right? analysis, Analyze, scheduling and monitoring. schedule and monitoring. అండ్ మానిటర్. దట్స్ ఇట్. ఈ ఐదే మనం ఏ టెక్నాలజీకి వెళ్ళాలి. టెక్నాలజీ ఇన్ సెన్స్ విచ్ యూ గో టు AWS or Azure or on-prem or another cloud or GCP, ఇవే ఉంటాయి. But to collect the data, the tools may change. In big data, Hadoop will use Kafka as a data collection tool for real-time data. For real-time డేటాలో మళ్ళీ 2 types ఉంటాయి. ఒకటి బ్యాచ్, ఇంకోటి స్ట్రీమింగ్. సో అదే GCPకి వచ్చేసరికి దెర్ ఇస్ ఎ టూల్ కాల్డ్ PubSub, పబ్లిషింగ్ సబ్స్క్రైబ్. సో నేమ్ చేంజ్ అవుతుంటాయి, బట్ ఎండ్ టార్గెట్ మాత్రం సేమ్. పర్పస్ ఆఫ్ ద టూల్ ఈస్ సేమ్, రైట్? దీస్ ఆర్ ద టూల్స్ వి డిస్కస్. అండ్ నెక్స్ట్ వాట్ వి డిస్కస్? Concepts of IT. Concepts of IT industry. So this was my suggestion actually. Don't learn individual tool to get the job. Learn a concept. Concept will take a little bit more time and more efforts required, but still useful. Okay. Now AI is coming, right? Everywhere you can see last 2 to 3 months నుంచి ఏ కంపెనీ మాట్లాడినా, ఏ ఐటీ ఇండస్ట్రీలో ఏ CEO మాట్లాడినా, దే ఆర్ టాకింగ్ అబౌట్ AI agents. AI agents is coming very soon. As per the analysis, there will be 35 lakh AI agents developed by 2032. 35 lakhs AI agents will be developed. సో ఈ డెవలప్మెంట్ పార్ట్లో మీరు వెళ్ళిపోవాలి. ఓకే, మేబీ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, డెవలపర్ అవ్వచ్చు, లీడ్ అవ్వచ్చు, వాటర్ ఇట్ మీకు టెస్ట్ అవ్వచ్చు. బట్ ఏ ఏజెంట్స్లోకి వెళ్ళాలి? ఏ ఏజెంట్స్కి వెళ్ళాలంటే డెఫినెట్గా మీకు SQL రావాలి, పైథాన్ రావాలి, విచ్ వీఆర్ లెర్నింగ్ హియర్, అండ్ డేటా వేర్ హౌస్ అండ్ క్లౌడ్ కాంపోనెంట్స్ తెలియాలి. ఆల్ AI systems are running on cloud only. Okay. So powerful systems required, powerful computation power required. సో ఇదంతా ఏ ఏజెంట్స్ ఆర్ ద ఫ్యూచర్. సో ఏజెంట్స్ ఏం చేస్తాయి? మీరు చేసే ఆ సర్వీస్ నౌలో వర్క్ చేసే వర్క్ని ఇట్ కెన్ ఫినిష్. మీరు చేసే టెస్టింగ్ని 80% అదే చేసేస్తుంది. సో ఆటోమేటిక్గా హెడ్ కౌంట్ విల్ బి రెడ్యూస్. అడ్మినిస్ట్రేషన్ నాట్ రిక్వైర్డ్. ఇట్ విల్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, ఇట్ విల్ ఫైండ్ ద సొల్యూషన్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఏజెంట్స్ జెమినీ వచ్చింది, జెమినీ అండ్ ChatGPT జనరిక్ థింగ్స్. అలా కాకుండా స్పెసిఫిక్గా లైక్ ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, సపోజ్ రెడ్ బస్ ఉంది. రెడ్ బస్ వాడు ఏ ఏజెంట్ డెవలప్ చేస్తాడు, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు, ఇన్స్టాల్ చేసుకుంటారు. ఏం చేస్తుంది రెడ్ బస్ ఒక ఏ ఏజెంట్ డిఫరెన్స్ ఏంటి? ఒకప్పుడు మనం టికెట్ బుక్ చేసుకోవాలంటే రెడ్ బస్ అనే కాన్సెప్ట్ లేదు. ఓకే, ఏ టూర్స్ KCN ట్రావెల్స్ అయితే అక్కడికి వెళ్ళి టికెట్ బుక్ చేసుకునేవాడు. తర్వాత వెబ్సైట్ డెస్క్టాప్ వచ్చిన తర్వాత KCNTravels.com co.in ఏదో పెట్టి వెళ్ళేవాడు. తర్వాత థర్డ్ పార్టీ యాప్స్ వచ్చింది. సో నెక్స్ట్కి మనం మొబైల్ యాప్స్ వచ్చినాయి. మొబైల్లో ఈజీగా బుక్ చేసుకోగలుగుతాం.
నెక్స్ట్ ఏ ఏజెంట్ వచ్చిన తర్వాత జస్ట్ కెన్ గివ్ ఎ ప్రాంప్ట్. కెన్ యూ బుక్ ఏ టికెట్ స్లీపర్ సీట్ ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ టుమారో అరౌండ్ 9 to 10 a.m. 10 p.m. That's it. Automatically it will understand, it will find out the seat, and AI agent will be connected to your credit card maybe app. Automatically money deduct అయిపోతుంది. మహా అయితే మీకు అలర్ట్ వస్తుంది, ఎస్ నోవా, లేకపోతే క్లిక్ 1 or 2 అండ్ అంతకుమించి మీకు మీ ఎఫర్ట్ ఉండదు. సింగిల్ క్లిక్ డబుల్ క్లిక్ ఉంటుంది, టికెట్ బుక్ వచ్చేస్తుంది. ఏ ఏజెంట్స్ ఆర్ గోయింగ్ టు డూ. సో దీనికి రెడ్ బస్ యొక్క హిస్టరీ మొత్తాన్ని ఇది యాడ్ చేయాలి. ఎన్ని టికెట్స్ ఎలా బుక్ అయ్యి, ఏ టికెట్ ఏ బస్సు రేటింగ్ ఎట్లా ఉంది, నువ్వు బుక్ చేసిన టికెట్స్ ఇంతకుముందు ప్రీవియస్ ఏమున్నాయి, ఏ కైండ్ ఆఫ్ టికెట్ బస్కి నువ్వు రేటింగ్ ఎక్కువ ఇచ్చావు, సాటిస్ఫైడ్ అయ్యో లేదు, ఇవంతా డేటా కావాలి కదా. అగైన్ డేటా ఈజ్ రిక్వైర్డ్, డేటా మేనేజ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, డేటా కలెక్షన్ ఆఫ్ స్టోర్ ప్రాసెస్ ఎవ్రీడే ఈజ్ రిక్వైర్డ్. వితౌట్ డేటా పైప్లైన్స్ నథింగ్ విల్ హ్యాపెన్. అండర్స్టాండ్? సో ఏ ఏజెంట్స్ అలా మారిపోతున్నాయి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకో, మూవీ టికెట్ బుక్ చేసుకో, క్యాబ్ బుక్ చేసుకో, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ఆన్ ప్రాంప్ట్ వాయిస్. Okay, so data is really important everywhere in industry and India, in our lifetime, everyday life. Okay, next what we discussed yesterday, concepts of IT industry. Then ఏమేం కాన్సెప్ట్ చూసామన్నా? RDBMS, NoSQL, NoSQL, big data, AI, IoT, IoT, blockchain. Blockchain. Cloud is not a concept. Cloud is a Platform. Cloud is platform which can accommodate all these concepts and other technologies also. Everything. Okay. What else? And then come on. Yeah, and the plan. That's fair. Next 2 months plan. First, we are starting with, I have given already big data recordings, 12 recordings itself. Okay. And then we are starting SQL tomorrow. In between SQL, I will take 1 to 2 sessions on big data and other things. And then we'll start Python. In the middle of the Python, I will introduce Google Cloud and the cloud computing, on-prem, ETL, ELT, these kind of things. Then we'll start with GCP. GCPలో ఏమేమి ఉన్నాయి కాంపోనెంట్స్? ఫస్ట్ స్టోరేజ్ GCS, నెక్స్ట్ డేటా వేర్హౌస్ BigQuery, డేటా ప్రాసెసింగ్ Spark, Data బీమ్, 2 ప్రాసెసింగ్. నెక్స్ట్ షెడ్యూలింగ్ అండ్ మానిటరింగ్ Airflow, డేటా కలెక్షన్ PubSub or Kafka, and some third-party tools also go. Okay, so and etc. Along with these components, we'll focus on resume building, Naukri, and the important questions. I think you can see the board, right? The reception. So just to capture those questions, try to practice. Maybe it was SQL question, just capture it. Store just పెట్టుకోండి. Once SQL completed, just cross verify. In the last 15-20 days లో బోర్డు మీద రాసిన క్వశ్చన్స్ నేను మేనేజ్ చేయగలుగుతాను, are able to solve it or not. Because those questions are completely from interviews. Generic గా తీసిన క్వశ్చన్స్ కాదు. లాస్ట్ 2 to 3 days లో అడిగిన SQL క్వశ్చన్ ఆర్ పైథాన్ క్వశ్చన్ ఆర్ వాట్ సంథింగ్ ఎల్స్ అవే రాస్తాం బోర్డు మీద. రోజుకి 2 questions. మోర్ దెన్ 2 months టైంలో మీరు కంప్లీట్గా దాని మీద ఫోకస్ చేస్తే అట్లీస్ట్ 30 days ఫోకస్ చేసిన 30 into 2 60 questions in SQL and Python and Python. So easily you can crack the end on your own without depending upon anyone. Okay, so ఇది ప్లాన్ అయింది. So today I would like to discuss on important things sheet, especially, let me open. This is the sheet. So today we'll focus on this area. Okay, process tools and then technical activities. So this might be already aware of for working people especially, but very important for non-IT guys.
సో టెక్నికల్ ఇంపార్టెంటా, ప్రాసెస్ ఇంపార్టెంటా? Process. ఏదైనా లైఫ్లో ఏ పైన చేయండి, అందులో టెక్నికాలిటీ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది. ఏది ఇంపార్టెంట్? రెండిట్లకి ఏది ప్రయారిటీ ఇవ్వాలి, హైయెస్ట్ ప్రయారిటీ? Process. ప్రాసెస్కే కదా ఫస్ట్ ప్రిఫరెన్స్. ప్రాసెస్ తెలియకుండా నీకు టెక్నికల్ ఎంత తెలిసిన వేస్ట్. టెక్నికల్గా ప్రాసెస్ బాగా తెలిసి టెక్నికల్గా 50% తెలిసినా మేనేజ్ చేసేయచ్చు. అండర్స్టాండ్? సింపుల్ ఎగ్జాంపుల్, యు ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ హియర్ టు అమీర్పేట్ విత్ బైక్. నీకు టెక్నికల్గా బాగా వచ్చు, సింగిల్ టైర్ మీద కూడా బైక్ నడపగలరు, అంత నాలెడ్జ్ ఉంది. యు ఆర్ నాట్ ఫ్రమ్ ఇండియా, యూ కేమ్ ఫ్రమ్ మేబీ సమ్ అదర్ కంట్రీ. ఇక్కడ నుంచి సిగ్నల్ పెడితే ఏం చేయాలో తెలియదు, ప్రాసెస్. ఓవర్టేక్ చేయాలంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తెలియదు. స్పీడ్ బ్రేకర్లు అక్కడ లేవు, వాడికి ఇక్కడ స్పీడ్ బ్రేకర్ కనిపిస్తే ఏం చేయాలో తెలియదు, ప్రాసెస్ తెలియదు. ఏమవుతుంది? డెఫినెట్గా యాక్సిడెంట్. ఓకే, బైక్ వచ్చు, ఏదో మీడియం నాలెడ్జ్ ఉంది, బట్ ప్రాసెస్ మొత్తం తెలుసు, మేనేజ్ చేయగలమా లేదా? ఇట్ మే బి లిటిల్ స్లో ఫస్ట్, బట్ స్లోలీ యూ కెన్ లెర్న్. ప్రాసెస్ తెలియకుండా టెక్నికల్ అని తెలిసిన వేస్ట్. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీరు యు ఆర్ గోయింగ్ టు ఐటీ కంపెనీ విత్ సమ్ ఎక్స్పీరియన్స్. ఐటీ కంపెనీలో ఎలా ఉంటుందో ప్రాసెస్ తెలియదు. ఎస్క్యూఎల్ పర్ఫెక్ట్, పైథాన్ పర్ఫెక్ట్, బిగ్ క్వరీ పర్ఫెక్ట్, నీ నాలెడ్జ్ బాగా వచ్చు, యూ కెన్ రైట్ ఎనీ క్వరీ. మేనేజర్ విల్ ఆస్క్ ఫస్ట్ డే, హే రమేష్, లెట్స్ కనెక్ట్ విత్ యూ ఇన్ ద టుమారో స్క్రమ్ మీటింగ్ అంటే. స్క్రమ్మా? ఇది ఎక్కడ నాలెడ్జ్? ఇది డేటాబేసా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజా, వేర్ హౌసా, కొత్త క్లౌడా? తెలియదు. ఎప్పుడైనా స్క్రమ్ అని మాట, దట్ ఈస్ ప్రాసెస్, అదొక మీటింగ్ కదా. సో ఆర్ ఇన్ ద స్ప్లిట్ అని అడుగుతాడు సడన్గా మేనేజర్ కనెక్ట్ అయ్యి, తెలీదు, పోయినట్టే జాబ్ అరేస్తుంది. అండర్స్టాండ్? సో ప్రాసెస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఐటీ ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ని ఎండ్ టు ఎండ్ ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, ప్రాసెస్ టెక్నిక్స్. ఫస్ట్లో వాటర్ ఫాల్ మోడల్ అనేది యూజ్ చేసేవారు. ఓకే, నేను స్టార్టింగ్ ఐటీలోకి వచ్చినప్పుడు ఇది వాటర్ ఫాల్ మోడల్ 2001 to ఆల్మోస్ట్ 10 వరకు కూడా వాటర్ ఫాల్ మోడల్ రన్ చేసేవారు. ఈ వాటర్ ఫాల్ మోడల్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. తర్వాత Agile. ఎజైల్ మోడల్ వచ్చింది. ఎజైల్ మోడల్, ఎజైల్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు ఎజైల్ని అప్గ్రేడ్ చేసి ఏమంటున్నారు? సేఫ్ ఎజైల్. సేఫ్ అంటే స్కేలబుల్ ఎజైల్ ఫ్రేమ్వర్క్, ఇంకా అడ్వాన్స్డ్. దీన్ని పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ వాటర్ ఫాల్ మోడల్ బ్రీఫ్లీ అండ్ వాట్ ఈస్ ఎజైల్ మోడల్. వాటర్ ఫాల్ మోడల్ ఏం జరుగుతుంది? ప్రాజెక్ట్ విల్ గో టు స్టెప్ బై స్టెప్. Suppose let's take an example. There is a IRCTC, Indian Railways, has a project regarding new things like Vande Bharat related project cheyalem they wanted to give. So that project is given to TCS. Time 1 year. Budget suppose 5 crores budget. అండర్స్టాండ్? ఇది ప్రాజెక్ట్ ఫిక్స్ అయింది, బిడ్డింగ్లో టీసీఎస్కి వచ్చేసింది 5 crores. సో వాటర్ ఫాల్ మోడల్లో ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ అవుతుంది? నేను సింప్లిఫై చేసి చెప్తాను, ఎగ్జాక్ట్గా టెక్నికాలిటీ పెట్టినాం, అండ్ మేకింగ్ ఇట్ సింప్లిఫై. సో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి 20 members కావాలి. 20 members డెవలపర్సే కావాలా? నో డైట్. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఉంటాడు, ఓకే, టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఉంటాడు, టీమ్ లీడ్ ఉంటాడు, టెస్టర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు, ఎవ్రీబడి ఈజ్ రిక్వైర్డ్. సో 20 members రిక్వైర్డ్. సో వాటర్ ఫాల్ మోడల్లో 20 resources need to be on board on the first day of project launching. 20 మంది కావాలి. సో మేబీ ప్రాజెక్ట్ స్టార్టెడ్ ఫ్రమ్ June 1st. June 1stకి 20 మంది రిసోర్సెస్ మనం రిక్రూట్ చేసి పెట్టుకుని క్లయింట్ చూపించాలి. రిక్రూట్మెంట్ నేను ప్రొఫైల్స్ ఇవి, ఎక్స్పీరియన్స్ ఇది, క్లయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో వన్స్ వీ గెట్ ద 20 resources, సో ఫస్ట్ వీక్లో 20 members వర్క్ ఉంటుందా? ఎవరెవరికి ఉంటుంది? ప్రాజెక్ట్ మేనేజర్, ఆర్కిటెక్ట్, నెక్స్ట్ టెక్నికల్, మేబీ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, పీపుల్ మేనేజర్ ఏదో ఉంటారో, టెక్నికల్ మేనేజర్ వీళ్ళకి 3-4 ఉంటుంది. అవుట్ ఆఫ్ అదర్ 15 to 16 members ఆర్ ఐడియల్, అట్లీస్ట్ ఫర్ ఫస్ట్ 1 month. దే మేబీ అంటే అండర్స్టాండింగ్ ద క్లయింట్, డాక్యుమెంటేషన్, ఏదో నేమ్స్ పెడతారు, ఖాళీగా ఉంచారు కదా, బట్
వాళ్ళ నుంచి ప్రోడక్ట్ వెయిట్ అనేది ఉండదు. సో 1 మంత్ అయిపోయింది దీనికి. సో నెక్స్ట్ సెకండ్ మంత్ జస్ట్ డెవలపర్స్ విల్ ఇనిషియేట్ ద వర్క్. సో డెవలపర్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది. డెవలపర్స్కి 4 మంత్స్. సెకండ్ మంత్లో 4 మంత్స్ స్టార్ట్ అవుతుంది. టెస్టర్స్ ఏం చేస్తారు? నథింగ్. మా అయితే టెస్ట్ కేసెస్ బిల్డ్ చేసుకుంటారు. టెస్ట్ కేసు బిల్డ్ చేయాలంటే డెవలప్మెంట్ ప్రాసెస్ అవుతూ ఉండాలి. సో 4 మంత్స్ అయిపోయింది. 1, 2 నెక్స్ట్ 6th మంత్లో టెస్టింగ్ స్టార్ట్ చేస్తారు. Testing. ఓకే. నా డెవలపర్స్ ఆల్మోస్ట్ 10+ డెవలపర్స్ ఉన్నారు. 4 టెస్టర్లు అన్న 4 టెస్టర్స్ ఆర్ వర్కింగ్, అదర్ 10 people ఆర్ ఐడియల్. మేబీ 1 or 2 డెవలపర్స్ మై హెల్ప్ 2 టెస్టర్స్, మిగతా వాళ్ళు ఖాళీ. ఇదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత 6 months, 8th month, 9th monthకి వచ్చేసరికి యూఐటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్ట్. User acceptance testing. నెక్స్ట్ 10th month ఆర్ 11th monthలో డిప్లాయ్మెంట్, 12th monthలో ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే అట్లీస్ట్ 10th monthలో డిప్లాయ్ చేసేయాలి ప్రాజెక్ట్ని. యూఐటి జరుగుద్ది. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఆల్ రిసోర్సెస్ ఆర్ నాట్ యూటిలైజ్డ్ ప్రాపర్లీ, అండర్ యూటిలైజేషన్ అనేది వస్తుంది. సో బడ్జెట్ ప్రాపర్గా యూటిలైజ్ అవుతుంది. వాటర్ ఫాల్ మోడల్ ఇదొక ప్రాబ్లం ఉంది. అండ్ అనదర్ ప్రాబ్లం, వాట్ ఎవర్ ద క్లయింట్ IRCTC has given the requirement at this point of time, after 8 to 9 months, the product will be changed. Completely changed. I have observed almost 80% of the projects got failed at the deployment time. In 2005 కి అరౌండ్లో చూసుకుంటే 10 before 80% ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయాయి. సో బికాస్ ఆఫ్ ఈ రిక్వైర్మెంట్స్ ఎవరు తీసుకుంటారు? టెక్నికల్ ఆర్కిటెక్ట్, టెక్నికల్ మేనేజర్. దే విల్ ప్రిపేర్ ఏ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ అండ్ రిక్వైర్మెంట్ డయాగ్రామ్, SRS సిస్టమ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు. అవన్నీ కేటీ ఇస్తారు ఎవరికి? డెవలపర్స్కి. డెవలపర్ వీళ్ళ అండర్స్టాండింగ్ ఇస్ డిఫరెంట్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తే మీరు తీసుకెళ్ళి 4గురికి మారేసరికి ఏమో మారే. సో దెన్ డెవలపర్ నుంచి టెస్టర్కి, టెస్టర్ నుంచి మళ్ళీ యూఐటీకి వెళ్ళేసరికి వాట్ ఆర్ ది ఎక్స్పెక్టేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ ద రిజల్ట్ ఇస్ డిఫరెంట్. ఓకే, లైక్ వీడు హార్స్ కావాలని చెప్పేసి ఒక హార్స్ పిక్చర్ గీసి చూపిస్తాడు. ఆర్కిటెక్ట్ను వీళ్ళ హార్స్ చూసి వీళ్ళ టెక్నాలజీ యూజ్ చేసి మొత్తం మీద డెవలపర్కి ఇచ్చేసరికి అది డాగ్ అవుతుంది. ఆ డాగ్ని చూసి వాళ్ళు డెవలప్ చేస్తారు. డెవలప్ చేసి టెస్టర్కి వెళ్ళి టెస్టర్ చూసేసరికి అది క్యాట్ అవుతుంది. క్యాట్ని తీసుకెళ్ళి బిజినెస్కి చూపిస్తాము. నేను అడిగింది హార్స్, ఇక్కడ ఉన్నది క్యాట్. అక్కడ డిస్కషన్ జరుగుతుంది, చాలా ఫైట్స్ జరుగుతాయి. నువ్వు అడిగావు హార్స్ అన్నావు, హార్స్ ఏమో తెలియదు. 2 చెవులు ఉన్నాయి లేదా దానికి దీనికి ఉన్నాయి, 2 ముక్కులు ఉన్నాయి. అంటే పార్ట్స్ ఏమో ఉంటాయి హార్స్కి, డాగ్కి, క్యాట్కి, బట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఈ ప్రాబ్లమ్స్ వాటర్ ఫాల్ మోడల్లో బాగా జరిగింది. దెన్ మళ్ళీ రీడిజైన్, డిప్లాయ్మెంట్, రీడెవలప్మెంట్, రీటెస్టింగ్, రీవెరిఫికేషన్. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చేంజ్ అవుతాయి. ఇంకా ఆల్రెడీ లాస్ట్ మూమెంట్లో కదా, మళ్ళీ బడ్జెట్ సరిపోదు, బడ్జెట్ ఇంక్రీజ్ చేయాలి. 1 year అయిపోతుంది, ఇంకో 4 months ఇంక్రీజ్ చేయాలి. ఈ 4 monthsలో వర్క్ చేసినప్పుడు టూ మచ్ ప్రెజర్. సో దిస్ వాజ్ ద సిచ్యువేషన్ విత్ వాటర్ ఫాల్. ఎగ్జాక్ట్గా డిప్లాయ్మెంట్ అవ్వట్లేదు, డెలివరబుల్స్ ప్రాపర్గా అవ్వట్లేదు ఎక్స్పెక్టెడ్లో, అండ్ రిసోర్సెస్ అండర్ యూటిలైజేషన్. దెన్ ఆఫ్టర్ దట్ అజైల్ మెథడాలజీ కేమ్ టు ద పిక్చర్. అజైల్ మెథడాలజీ అంటే ఏంటి? ఏముంటుంది అందులో? అజైల్ మెథడాలజీలో ఐ హ్యావ్ గివెన్ థింగ్స్ హియర్. అజైల్ ప్రాసెస్లో దేర్ ఇస్ ఏ ప్రాసెస్ కాల్డ్ స్ప్రింట్ మెకానిజం అనేది ఉంటుంది. ఈ స్ప్రింట్ మెకానిజం అంటే అజైల్ మోడల్ ఏముంటుందంటే సేమ్ 20 members రిసోర్సెస్ కావాలి, బట్ నాట్ రియల్లీ రిక్వైర్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రాజెక్ట్ లాంచ్. ఓకే, దే విల్ క్రియేట్ ఏ స్ప్రింట్ మెకానిజం. స్ప్రింట్ ఈజ్ జనరల్లీ 1 to 4 weeks. 1 to 4 weeks ఉంటుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్. బట్ డేటా ఇంజనీరింగ్లో మీరు ఫిక్స్ అయిపోండి, 2 weeks ఈజ్ ద మై స్ప్రింట్. నేను ఇప్పుడు 10 years చేస్తాను, ప్రతి స్ప్రింట్ 2 weeks. డెలివరబుల్స్ 3 monthsలో ఉంటుంది మోస్ట్లీ. ఎప్పుడైతే కొన్ని ప్రాజెక్ట్స్ 1 yearకి డెలివరబుల్స్ ఉంటాయో వాళ్ళు 4 weeks పెట్టుకుంటారు, లేదా 3 weeks పెట్టుకుంటారు. షార్ట్ టైమ్ వాళ్ళ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, విత్ ఇన్ 1 month నుంచి 40 daysలో క్లోజ్ అయిపోవాలి. షార్ట్ ప్రాజెక్ట్ 1 week ఒక స్ప్రింట్ పెట్టుకోవచ్చు. అంటే క్రాస్ క్వశ్చన్ పెడితే అవసరం అని చెప్తాను. ఓకే, సో మందే 2 weeks ఫిక్స్ అవ్వండి. 2 weeksలో ఎన్ని వర్కింగ్ డేస్? 2 weeks. 10 days. Working days. 10 working. ఎన్ని మ్యాన్ అవర్స్?
Our women hours 80. 90 hours. 80 hours కి వర్క్ చేయగలరా? No. కరెక్ట్ మేనేజర్ అయితే 80 అవర్స్కి ఇవ్వడు, 60 అవర్స్కి ఇస్తాడు. పర్ డే 2 అవర్స్ అన్నెసరీ మీటింగ్స్తో వేస్ట్ అయిపోతాయి. స్క్రమ్ మీటింగ్ 20 minutes ఉండాలి. కొన్ని కంపెనీస్లో 1 hour కూడా జరుగుతుంది కదా, వర్కింగ్ కూడా తెలుసు కదా. సో అది ప్రాబ్లం. సో అందు గురించి 6 అవర్స్గా వర్క్ ఇస్తాను జనరల్లీ పర్ డే. సో ఈ 60 అవర్స్కి ఎంత వర్క్ చేయగలడు ఒక రిసోర్స్? టోటల్ ప్రాజెక్ట్ ఎంత? టోటల్ ప్రాజెక్ట్ విల్ బి డివైడెడ్ ఇన్, ఇందాక 1 year ప్రాజెక్ట్ అనుకున్నాం కదా, ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 4 parts. అంటే ఎవ్రీ క్వార్టర్కి నేను రిలీజ్ ఇస్తాను, 30 daysకి. అది ఐ మీన్ ఎవ్రీ 90 daysకి రిలీజ్, క్వార్టర్ రిలీజ్ 4 parts చేశారు. ఫస్ట్ క్వార్టర్లో ఎన్ని స్ప్రింట్స్ ఉంటాయి క్వార్టర్కి? 2 sprints కదా, ఐ మీన్ 2 weeks ఒక స్ప్రింట్ కదా. ఎన్ని స్ప్రింట్స్ ఉంటాయి క్వార్టర్లో? 6. వెరీ గుడ్, 6 స్ప్రింట్స్ ఉంటాయి. ఈ 6 స్ప్రింట్స్కి సరిపడా వర్క్ని మాత్రమే మనం ఆ క్వార్టర్కి ఫైండ్ అవుట్ చేయాలి. క్లియర్గా చెప్పేయాలి క్లయింట్కి, మేము ఈ స్ప్రింట్లో ఈ క్వార్టర్లో ఇవి డెలివరబుల్స్ ఇస్తాము. దాన్ని మళ్ళీ 6 sprints కింద డివైడ్ చేసి ఎవ్రీ 2 weeks ఇస్ ఏ స్ప్రింట్. స్ప్రింట్ జనరల్గా ఎలా స్టార్ట్ అవుద్ది అంటే, మేము చేసినవన్నీ కూడా మండే టు ఫ్రైడే. సపోజ్ నిన్న 26 స్ప్రింట్ స్టార్ట్ అయితే ద స్ప్రింట్ విల్ ఎండ్ 6th, నెక్స్ట్ మంత్ 6th, అంటే 2 weeks, 10 working days. కొన్ని యూఎస్ కంపెనీస్ వెడ్నెస్డే కూడా తీసుకుంటాం, మండే టు ఫ్రైడే. సో నవ్ ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. ఏం వర్క్ తీసుకుంటున్నాను 2 weeksలో ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. ఫస్ట్ జనరల్గా స్ప్రింట్ 0 అంటాం. స్ప్రింట్ 0 అంటే ప్రాజెక్ట్ ఇనిషియేట్ అయినప్పుడు, దాన్ని కౌంటబుల్ కాదు, డెలివరబుల్స్ ఏముండవు. సో ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, బేసిక్ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయటం, అండ్ స్ప్లిట్ చేస్తాం కదా 4 parts కింద. ఫస్ట్ క్వార్టర్లో ఏం చేయాలి అనేది టెక్నికల్గా కేటీ అవటాలు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్కి స్ప్రింట్ 0 కింద తీసేస్తారు. తర్వాత స్ప్రింట్ 1 నుంచి మనం ప్లాన్ చేస్తాము. సో బేసిక్గా వాట్ ఎవర్ యూఆర్ స్టార్టింగ్ హియర్ అండ్ దిస్ ఈస్ ఎండ్ పాయింట్. కంప్లీట్గా 1 year ప్రాజెక్ట్. ఈ 1 year ప్రాజెక్ట్ని యూఆర్ స్ప్లిట్టింగ్ ఇంటూ అగైన్ 4 parts. ఇది క్వార్టర్. ఓకే, మళ్ళీ ఇక్కడ ఎన్ని స్ప్రింట్లు ఉంటాయి? నెంబర్ ఆఫ్ స్ప్రింట్స్ ఉంటాయి. స్ప్రింట్స్ ఆర్ దర్ మెనీ స్ప్రింట్స్. సపోజ్ వెన్ యూఆర్ స్టార్టింగ్ వర్క్ హియర్ 2 weeks కంప్లీట్ అయ్యేసరికి వీ హ్యావ్ టు షో ద డెలివరబుల్స్ టు క్లయింట్. క్లయింట్ తీసుకొచ్చి, సో 2 weeks అయింది, ఈ స్ప్రింట్లో వీ హ్యావ్ కంప్లీటెడ్ దీస్ థింగ్స్, కెన్ యూ వెరిఫై వీఆర్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఆర్ నాట్? ఓకే, సో హార్స్ అడిగాడు, హార్స్కి చెవులు మాత్రం మనం డెవలప్మెంట్ కంప్లీట్ చేసాము, ప్లీజ్ వెరిఫై ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? కరెక్ట్. నెక్స్ట్ పార్ట్. అలానే ఐటీలో కూడా మనం ఏదైతే ప్రాజెక్ట్ స్పాట్స్ కింద డివైడ్ చేసామో దాన్ని ఎవ్రీ 2 weeksకి క్లయింట్కి డెలివరబుల్స్ ఇచ్చేస్తాం. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో డిప్లాయ్మెంట్కి వెళ్ళిన తర్వాత క్లయింట్తో వెరిఫై చేయడం కన్నా, నౌ ఇట్ సెల్ఫ్ ఎవ్రీ 2 weeks ఐఎమ్ చెకింగ్ విత్ క్లయింట్ యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్ వీఆర్ దేర్ ఆర్ నాట్. సో సపోజ్ ఇక్కడ స్ప్రింట్ అనుకుందాం ఇది. సో యు ఆర్ స్టార్టెడ్ డెవలప్మెంట్ లైక్ దిస్, సమ్హౌ యు ఆర్ డీవియేటెడ్ at this point of time. So client will see, no, I'm expecting this point, but you are here. Something is wrong. Immediately in the next sprint, what can we do? We can, suppose you are again deviating like this. Again, you can manage it. అదవుతుందా? సో ఈ ఎజైల్ ప్రాసెస్ వల్ల ఎవ్రీ 2 weeksకి మన క్లయింట్తో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ఎటువంటి డీవియేషన్ ఉండదు. ఇక్కడ ఇన్ కేసు డీవియేషన్ ఉన్న క్వార్టర్లీ డీవియేషన్, ఒక క్వార్టర్లో మిస్ అయితే నెక్స్ట్ క్వార్టర్లో కవర్ చేసుకోవచ్చు. సో ప్రాజెక్ట్ ఆన్ టైం డెలివరబుల్స్ ఉంటాయి, 100% యాక్యురసీ ఉంటుంది, అండ్ రిసోర్సెస్ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేయొచ్చు. ఇక్కడ 20 మెంబర్స్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆర్కిటెక్ట్, టీమ్ లీడ్ వీళ్ళందరూ వస్తారు. రిక్రూట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఒక 2 weeks అయిన తర్వాత, లేకపోతే 1 month అయిన తర్వాత డెవలపర్స్ వస్తారు. వితిన్ 1 to 2 weeksలో వాళ్ళకి కేటీ ఇచ్చి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళ డెవలప్మెంట్ కూడా కంప్లీట్గా, సపోజ్ 50 tasks ఉన్నాయి డెవలప్ చేయాల్సినవి, 50 ఒకసారి స్టార్ట్ చేస్తారా? నో, దే విల్ పిక్ ఓన్లీ 5 tasks ఇన్ ద స్ప్రింట్.
సో అప్పుడు టెస్టర్లు ఏం చేస్తారు? దే విల్ ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్ అండ్ ద టెస్ట్ డెవలప్ రిలేటెడ్ డాక్యుమెంటేషన్ ఫస్ట్ స్ప్రింట్లో వాళ్ళు తయారు చేస్తారు. సెకండ్ స్ప్రింట్లో డెవలపర్స్ విల్ గో టు అనదర్ 6 టాస్క్స్. దీస్ 5 టాస్క్స్ విల్ బి టెస్టెడ్ ఇన్ ద సెకండ్ స్ప్రింట్. సో ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. ఒక స్ప్రింట్ అహెడ్ ఉంటారు డెవలపర్స్, వాళ్ళ వెనకాలే టెస్టర్స్ టెస్ట్ చేసుకుంటూ వచ్చేస్తారు. ఇంత ఎఫెక్టివ్గా ఉంది. అసలు ఎవరు కూడా ఐడియల్గా ఉండాల్సిన నెసెసిటీ లేదు. యూటిలైజేషన్ ప్రాపర్గా ఉంటుంది. సో అజైల్ మెథడాలజీ 100% సక్సెస్ అయింది. క్వశ్చన్స్ అడుగుతారు, క్రాస్ క్వశ్చన్స్ అడిగినా అడగకపోయినా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, నీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే యాక్చువల్లీ వీఆర్ వర్కింగ్ ఫర్ ద క్లయింట్ కాల్డ్ Car24. సో దే ఆర్ రన్నింగ్ కార్ సెల్లింగ్ అండ్ బయింగ్. సో దే హ్యావ్ ఇంతమంది కస్టమర్లు ఉన్నారు. బట్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్ వీఆర్ యూజింగ్ అజైల్ మెథడాలజీ. టోటల్ టీమ్ 20 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఇవి కూడా మాట్లాడాలి మీరు, నాట్ ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్స్. రైట్. సో ఇంటర్వ్యూ ఎండ్కి వచ్చేసరికి ప్రాజెక్ట్ పర్ఫెక్ట్గా డెలివరబుల్స్. ఇందులో స్ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 వీక్స్కి ఒక స్ప్రింట్ తీసుకున్నాం. మరి ఇప్పుడు టాస్క్లు ఇచ్చేసాను. 2 వీక్స్ వరకు ఎవరు రెస్పాన్సిబుల్? యాక్చువల్గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈరోజు టాస్క్ ఇచ్చి 2 వారాలు టైం ఇస్తే లాస్ట్ 2 డేస్లో చూద్దాం అనుకున్నాం కదా. సో డైలీ మనకి స్క్రమ్ మీటింగ్, డైలీ బాండింగ్ ప్రతి స్ప్రింట్లో. ఈ స్క్రమ్ మీటింగ్ ఫస్ట్ అవర్లోనే ఉంటుంది డెఫినెట్గా. ఇదే 9:30గా 10 o'clock 10:30. It should be 20 minutes. As per the agile process, Scrum meeting should not cross more than 20 minutes. ఎందుకని 20 minutesలో ఏం జరుగుద్ది? ఎవరెవరు ఉండాలి మీటింగ్లో? ఫుల్ టీమ్ ఉండాలి. ఫుల్ టీమ్ ఉంటారు. ఆర్కిటెక్ట్, ఈవెన్ ప్రోడక్ట్ ఓనర్ కూడా ఉంటాడు. ప్రోడక్ట్ ఓనర్ ఇస్ ఫ్రమ్ క్లయింట్. ప్రోడక్ట్ ఓనర్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. 15 years ఎక్స్పీరియన్స్ పైస్తున్న వాళ్ళు ప్రోడక్ట్ ఓనర్కి వెళ్తే మంచి ప్యాకేజ్ వస్తుంది, మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది. సో ఫుల్ టీమ్ ఉండాలి. ఫుల్ టీమ్ అంటే 20 మెంబర్స్ ఉన్నారు. 20 మెంబర్స్ మాట్లాడితే టైం ఎక్కడ? ఎవ్రీబడి విల్ టాక్ ఓన్లీ 30 seconds to 1 minute. అది స్క్రమ్ మాస్టర్ కంట్రోల్ చేయాలి. ఇక్కడ స్క్రమ్ మాస్టర్ అనేవాడు వస్తాడు స్పెసిఫిక్గా. స్క్రమ్ మాస్టర్ ఇస్ రెస్పాన్సిబుల్ టు స్టార్ట్ ద మీటింగ్ ఆన్ టైమ్, complete the meeting within 20 minutes or maybe 20 to 25 minutes is fine. So what exactly we do here? Each and every person will talk. You have to update in front of all the team members on your yesterday task. What you have done yesterday. What are you doing today? ఏం చేస్తున్నావు ఇప్పుడు present? What your next task will be? What are you going to do next? And issues or bottlenecks. ఈ 4 things డిస్కస్. జస్ట్ పిన్ పాయింట్ మాట్లాడాలి, లెందీగా మాట్లాడకూడదు. సో నిన్న ఈ టాస్క్ స్టార్ట్ చేశాను. నిన్న టేబుల్ అనలైజ్ చేసి సెలెక్ట్ క్వరీతో డేటాని జస్ట్ రిట్రీవ్ చేసి టెస్ట్ చేశారు. సో ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు గివ్ KT టు టెస్టర్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు పిక్ ద నెక్స్ట్ టాస్క్. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రేపు ఏం చేయబోతున్నాం? డూ హ్యావ్ టాస్క్స్ నెక్స్ట్ టుడే అండ్ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో? సో ఈ థింగ్స్ మాట్లాడాలి. Suppose whatever the task you have done yesterday, there was some issue. You could not complete due to some blocker. You have to tell that issue in front of all the people. And then issue ki reply expect cheyoddu. Okay. So issue అందరి ముందు మాట్లాడటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, if out of 20 members, if anybody faces the same issue before, 100% it will be useful for you.
Sorry, guys. Okay, so we have to discuss all these things. So from, I think already started, right? Some updates from today, from tomorrow onwards, 9:20, 25 in the morning. If at least 5 to 6 people are there in the classroom, just to start Scrum updates. Scrum updates లో మీరేం మాట్లాడాలి ఇట్లా వాట్ యూ హ్యావ్ లెర్న్ ఎస్టర్డే. ఓకే, నేను ఏం నేర్చుకున్నారు, వాట్ ఆర్ యూ లెర్నింగ్ టుడే, ప్లాన్ టు ప్రాక్టీస్ ఆర్ ప్లాన్ టు లెర్న్. సో ఇవి చెప్పాలి. ఓకే, ఎస్టర్డే ఐ హ్యావ్ లెర్న్డ్ డిస్కషన్ కాదు, నేనేం నేర్చుకున్నాను. చాలా మంది సార్ డిస్కస్ దీస్ థింగ్స్, దీస్ పీపుల్ డన్ దిస్ థింగ్స్ అని వేరే వాళ్ళ గురించి చెప్తారు. సో అది మై సెల్ఫ్ I have learned new concepts yesterday, and I have learned the complete SQL and Python overview. Today I am going to learn these things. After this, I will finish 2 to 3 big data recordings, and I will watch SQL recordings. You update kavalna. If any issues, you can. Okay. So ఇది complete గా మీరు ఇంగ్లీష్ లోనే మాట్లాడండి. 1 minute స్క్రీన్ దగ్గరికి వచ్చి మీరు మాట్లాడండి. దీనివల్ల 3 అడ్వాంటేజెస్. ఒకటి, స్క్రమ్ అంటే మీకు కామన్ అయిపోతుంది. కంపెనీలోకి వెళ్ళాక కూడా స్క్రమ్ స్ప్రింట్ మీరు డైలీ చేస్తున్నారు కాబట్టి నేను ఒకసారి చెప్పి వదిలేస్తే 2 months సార్ మర్చిపోతారు. బట్ ఇఫ్ యూ డూ ఇట్ అట్లీస్ట్ 1 month, యూ విల్ బి పర్ఫెక్ట్. మీకు అది కామన్ అన్న సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. సెకండ్ థింగ్, ఇక్కడికి వచ్చి మాట్లాడితే మీకు స్టేజ్ పేరుపోద్ది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ 30 members స్క్రీన్ ఆన్ చేసుకుని మాట్లాడండి. మీ ముఖం మీద స్క్రీన్ పడాలి, లైటింగ్ పడాలి. ఓకే, సో స్టేజ్ పేరుపోతుంది. థర్డ్ థింగ్, కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది లిటిల్ బిట్. రైట్. సో రేపటి నుంచి చేయండి. క్లాస్కి నేను కానీ లేకపోతే సార్ కానీ పవన్ సార్ కానీ వచ్చి క్లాస్ స్టార్ట్ చేసే లోపల 9:35, 9:40 అవుద్ది. ఈ 10-15 minutes ఇట్లా ఇచ్చేస్తాం. ఫైన్. ఒకసారి చూడండి, ఎజైల్ ప్రాసెస్ స్ప్రింట్ 2 weeks ఉంటుంది. స్క్రమ్ మీటింగ్, ఈ స్క్రమ్ మీటింగ్లో జీరా బోర్డ్ని మనం ట్రాక్ చేస్తాం. జీరా బోర్డ్ యూజ్ చేసి. జీరా బోర్డ్ ఎలా ఉంటుంది అంటే, ఐ కెన్ షో యూ శాంపుల్. Jira board is like this. ఇది ఒక అప్లికేషన్. సో మొత్తం టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు చూడండి. ఓకే, సో హియర్ ఇన్ Jira board the task will be defined to do, in progress, done, review, block. స్ప్రింట్ స్టార్టింగ్లో అన్ని 2Dలోకి వచ్చేస్తాయి. 2Dలో హౌ మెనీ ఆర్ దేర్? 29. మేబీ స్ప్రింట్ స్టార్టెడ్ ఎస్టర్డే. సో ఐ హ్యావ్ అసైన్డ్ టు ఆల్ 5-6 people here. So then once you that to-do list is ready, you can move to in progress. That means you are working. If your task is completed, you can move to done. If anything needs to be reviewed by someone else, move to review. Or inka block kodandi pakkana. If your task is not able to move forward, there is some issue, network issue, security issue, user ID issue, connection issue, something else, then you can move to block with the proper comments. So day morning starting ee page tone start avutundi. ఎండ్ కూడా ఇదే పేస్తే ఎండ్ అవుతుంది. మీకు మార్నింగ్ ఓపెన్ చేయగానే టాస్క్ ఓపెన్ చేయాలి. ఇన్ ప్రోగ్రెస్లో ఏముంది ఓపెన్ చేసి హౌ టు పుట్ ఎ కామెంట్, టుడే ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద టాస్క్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద టాస్క్. ద స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్ GitHub. GitHub ఈజ్ ద రిపాజిటరీ. రిపాజిటరీ అంటే మనం రాసిన కోడ్ అంతా లోకల్ సిస్టమ్ ఉంచకూడదు. వీ హ్యావ్ టు మూవ్ టు ద వన్ రిపాజిటరీ. ఆ లింక్ ఇవ్వాలి. ఇక్కడ మనం నువ్వు టాస్క్లో ఏమేమి చేస్తావో డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేయాలి. అండర్స్టాండ్? డాక్యుమెంటేషన్ ఎక్కడ పెడతాము? Confluence. Confluence is the documentation tool. You can see Jira, Confluence. మీరు ఇంటర్నెట్లో కొడితే మొత్తం వచ్చేస్తుంది. Confluence ఇది ఒక 5-10 years నుంచి బాగా యూజ్ చేస్తున్నారు. అంతకుముందు షేర్ పాయింట్ అని, షేర్ డ్రైవ్ అని, ఈమెయిల్స్ ద్వారా మేనేజ్ చేసుకున్నారు. గుడ్ బై సైలోస్. టీమ్ వర్క్ విత్ Confluence. టీమ్ వర్క్ విత్, we can do everything. డాక్యుమెంటేషన్, టీమ్ కొలాబరేషన్, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్, టెంప్లెట్స్ అన్నీ అవైలబుల్. ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలి. టెంప్లెట్స్లోకి వెళ్తే టెంప్లెట్స్ రెడీగా ఉంటాయి. యూ నీడ్ టు వరీ అబౌట్ యువర్ ఓన్ టెంప్లెట్. ఓకే, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. ఇప్పుడు ఆర్కిటెక్ట్ ఉన్నాడు. ఆర్కిటెక్చర్ బిల్డ్ చేసి మొత్తం కంప్లీట్ చేసి అందరికీ మెయిల్లో పంపించాడు. అయిపోయింది. 2 days తర్వాత ప్రోడక్ట్ ఓనర్తో మాట్లాడినప్పుడు చిన్న చేంజ్ వచ్చింది. అగైన్ హీఈస్ డూయింగ్ సమ్ చేంజ్ ఆన్ ఆర్కిటెక్చర్. మళ్ళీ అందరికి మెయిల్ పంపించాలి. నువ్వు చూడొచ్చు, చూడకపోవచ్చు. అండర్స్టాండ్? 3 days లేరు, రాగానే లాస్ట్ మెయిల్ ఓపెన్ చేశారు. అదే ఆర్కిటెక్చర్ అదే ఫాలో అయిపోయారు. తర్వాత 2-3 updates ఉన్నాయి, మీరు చూడలేదు. ప్రాబ్లం కదా. సో సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అంటే ఆర్కిటెక్ట్ ఎన్నిసార్లు అప్డేట్ చేసినా ఒకే ప్లేస్లో అప్డేట్ అవుతుంది.
దాని కింద హిస్టరీ ఉంటుంది, ఓపెన్ చేస్తే ఎన్నిసార్లు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాడు, ఏం చేంజెస్ వచ్చినాయి, బట్ ఫైనల్గా ఏముంది, దట్ ఈస్ కాల్ సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్. ఈవెన్ రిక్వైర్మెంట్స్ డాక్యుమెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. వన్స్ యూ కంప్లీట్ ద డెవలప్మెంట్, ఐ హ్యావ్ కంప్లీటెడ్ డెవలప్మెంట్, దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్, నువ్వు డాక్యుమెంటేషన్ ఇందులోనే పెట్టాలి. టెస్టింగ్ అయిపోయింది, టెస్ట్ రిజల్ట్ ఇక్కడే ఉంటుంది, టెస్ట్ సైన్ ఆఫ్ ఇక్కడే ఉంటుంది, డెవలప్మెంట్ రిజల్ట్ ఇక్కడే ఉంటుంది, యూనిట్ టెస్టింగ్, ఎవ్రీథింగ్ ఇన్ కాన్ఫ్లైన్స్. మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మీకు రియల్గా వర్క్ రావడానికి ఒక 1 వీక్ 10 days పట్టచ్చు టాస్క్ ఇచ్చి, కానీ ఫస్ట్ డే నుంచి ఇవి టచ్ చేయకుండా మాత్రం ఉండరు మీరు. కాన్ఫ్లైన్స్ కంపల్సరీ. వన్స్ యూ జాయిన్ ఎనీ కంపెనీ, జస్ట్ ఆస్క్ యువర్ టీమ్ లీడ్, కెన్ యూ గివ్ మీ అవర్ కాన్ఫ్లైన్స్ పేజ్, జస్ట్ ఐ విల్ గో త్రూ ద డాక్యుమెంటేషన్. ఏముంటుంది అక్కడ, ఆర్కిటెక్ట్ డయాగ్రామ్ ఉంటుంది, టీం ఎవరెవరు ఉన్నారు, రిక్వైర్మెంట్ ఏంటి, ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవ్వాలి, ఎన్ని స్ప్రింట్ల కింద, మొత్తం డాక్యుమెంటేషన్ అవుతుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అండర్స్టాండ్? సో కాన్ఫ్లైన్స్, జిరా బోర్డ్ రెండు కంపల్సరీ. ఈ రెండింటిని స్క్రమ్ మీటింగ్తో మనం మేనేజ్ చేస్తాం. ఈ స్క్రమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద స్ప్రింట్స్ ఉంటాయి. స్ప్రింట్ 2 weeks స్క్రమ్ ఎవ్రీడే ఉంటుంది. ఆ ఎవ్రీడే స్క్రమ్లో జిరా బోర్డ్తో ట్రాక్ చేస్తాము, డాక్యుమెంటేషన్ అంతా కాన్ఫ్లైన్స్లో పెడతాం. ఓకే, ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఎస్పెషల్లీ నాన్ ఐటీ వాళ్ళకి, కంప్లీట్గా బయట నుంచి అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఫ్రెషర్స్కి. సో దీని మీద ఫోకస్ చేయండి. నేను ఇచ్చిన బిగ్ డేటా వీడియోస్లో కూడా ఇవి కూడా ఉంటాయి, కొంచెం మళ్ళీ డీటెయిల్గా, జస్ట్ వాచ్ దే. ఏది పిఐ ప్లానింగ్, గిట్ హబ్ అనేది రెపాజిటరీ. బేసిక్గా 10 members ఉంటారు, 10 members దే ఆర్ డెవలపింగ్ సమ్ డిఫరెంట్ థింగ్స్, అవన్నీ కూడా ఒక సింగిల్ ప్లేస్లో పెట్టడానికి మనం గిట్ హబ్ వాడతాం. తర్వాత స్ప్రింట్ ప్లానింగ్ అంటే, సపోజ్ మండే స్ప్రింట్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 26th, బట్ 23rd ప్లానింగ్ అయిపోవాలి, ఫ్రైడే, బిఫోర్ ఫ్రైడే. సో ఈ ప్లానింగ్ మీటింగ్ కూడా ఆల్మోస్ట్ 1 hour ఉంటుంది. నెక్స్ట్ స్ప్రింట్లో ఏమేమి టాస్క్లు చేయొచ్చు, డిపెండెన్సీస్ ఏమున్నాయి, ఎంతమంది లీవ్లో ఉన్నారు, ఏంటి డిస్కషన్ అంతా స్ప్రింట్ ప్లానింగ్ జరుగుతుంది. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ ఇది ఎక్కడ జరుగుతుంది, 26th స్ప్రింట్ స్టార్ట్ అయితే 30th జరుగుతుంది, అంటే 5 days కంప్లీట్ అయిపోయింది కదా, ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్. సో ఎగ్జాక్ట్గా మనం 30 టాస్క్లు తీసుకున్నాము, 5 days కంప్లీట్ అయింది. ఆర్ వి గుడ్ విత్ 15 tasks అట్లీస్ట్? ఇఫ్ నాట్ 15, ఓన్లీ 10 అయింది, ఇంకా 20 ఉన్నాయి, ఎలా మేనేజ్ చేయాలి 5 days? ప్రాబ్లం ఏంటి? రెట్రోస్పెక్ట్ చేసుకుంటాం, టీమ్ సెల్ఫ్ చెకింగ్ అని, దీన్ని రెట్రోస్పెక్ట్ మీటింగ్ అంటారు. తర్వాత ఇది ఓకే కదా, బ్యాక్లాగ్, టు డూ, ఇన్ ప్రోగ్రెస్, రివ్యూ, బ్లాక్, డన్, జిరా బోర్డ్లో ఉంటాయి. తర్వాత టైం షీట్స్ అనేది ఏం లేదు, మీరు ఎవ్రీ వీక్కి లేబర్ కోడ్ ఉంటుంది, జాబ్ కోడ్ ఉంటుంది, దాంతో మనం ఎన్ని డేస్ వర్క్ చేస్తాం, ఎన్ని రోజులు లీవ్లో ఉన్నాం అనేది. క్లయింట్ యాక్చువల్గా ఈ టైం షీట్ని బేస్ చేసుకుని మీకు బిల్లింగ్ బడ్జెట్ నుంచి మనీ రిలీజ్ చేస్తాడు. మీరు ఇది ఫిల్ చేయకపోతే శాలరీ రాదు, అందుకే పెట్టాను ఇక్కడ. చాలామంది నేను చూశాను, సార్ జాబ్లో జాయిన్ అయిపోయారు, 1 month అయిపోయింది, శాలరీ రాలేదు సార్, ఏంటంటే టైం షీట్స్ అంటే, సార్ అయ్యో ఫిల్ చేయాలంటే నాకు తెలియదు అన్నాడు. మరి మెయిల్ రాలేదంటే, మెయిల్ వచ్చింది, లింక్ క్లిక్ చేస్తే ఏదో ఓపెన్ అయింది, ఎవరైనా అడుగుదామంటే భయం వేసింది. అండర్స్టాండ్? అంటే ఫస్ట్ 2 weeks 3 weeks గడిచిపోయింది, కేటీ అయ్యి లాస్ట్ 20వ తారీఖున ప్రాజెక్ట్ వచ్చింది, ఆ 1 week పెట్టినందుకు మొత్తం శాలరీ ఆపేసి, అందుగురించి టైం షీట్స్ కూడా యాడ్ చేశాను ఇక్కడ. 8380990433. సార్ మీ వాయిస్ అడుగులు పోలేదు. ఏం లేదు, చిన్న స్మాల్ డిస్టర్బెన్స్, మ్యూట్లో పెట్టాను. సో నెక్స్ట్ టైం షీట్స్, తర్వాత పిఐ ప్లానింగ్. పిఐ ప్లానింగ్ అంటే ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్ ప్లానింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ సమ్ టైమ్ బ్యాక్స్, 1 year ఇస్ ద ప్రాజెక్ట్. 1 year ప్రాజెక్ట్ని డివైడ్ చేయాలి కదా 4 parts కింద. సో ఫస్ట్ క్వార్టర్లో ఏమేమి తీసుకోవాలి, సెకండ్ క్వార్టర్లో ఏం తీసుకోవాలి, అది పిఐ ప్లానింగ్ అంటే. ఇది అందరికి అవసరం లేదు, మేనేజర్ లెవెల్లో, లీడ్స్ లెవెల్లో ఉన్న వాళ్ళు దీంట్లో ఈ మీటింగ్స్లో ఉండాలి, ఆ ప్లానింగ్లో ఉండాలి, 1 year ప్లానింగ్. ఓకే, నెక్స్ట్ పాడ్ స్ట్రక్చర్. పాడ్ అంటే ఎనీబడి నోస్ అబౌట్ ఇట్? పాడ్ Production. Production. ప్రొడక్షన్, On demand. పాడ్ మీన్స్ ప్రొడక్ట్ ఓరియంటెడ్ డెలివరీ.
మీరు గూగుల్లో కొట్టిన యూఎల్సి. యాక్చువల్గా టీమ్ అంటే తెలుసు కదా మీకు, ఓరియంటెడ్ ఇన్ అజైల్ ప్రాసెస్. సో ఎవరు వీళ్ళందరూ? దిస్ ఈస్ ద టీమ్ స్ట్రక్చర్ విత్ ఇన్ అజైల్ డెవలప్మెంట్ విత్ స్మాల్ అండ్ క్రాస్ ఫంక్షనల్ టీమ్. అప్రాక్సిమేట్గా 10 మెంబర్స్ ఉంటారు. 4 అనేది మరీ స్మాల్ నెంబరు. మిమ్మల్ని అడగచ్చు క్వశ్చన్ ఇది, మీ టీం ఎంతమంది, మీ పాడ్లు. యూఆర్ యూజింగ్ అజైల్ మెథడాలజీ, డూ యూ నో పాడ్ అని అడగచ్చు. పాడ్ ఈజ్ ద ప్రొడక్ట్ ఓరియంటెడ్ డెలివరీ. జనరల్గా మనకి అజైల్ మెథడాలజీకి ముందు ఒక 10 డేటా ఇంజనీర్స్ ఉన్నారు. కెన్ వి కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్? ఒక 5 టెస్టర్స్ ఉన్నారు. ఓన్లీ టెస్టర్స్తో ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేయచ్చా? చేయలేము. సో వేరే టీమ్, టెస్టింగ్ టీమ్ సపరేట్ ఉంటుంది, డెవలప్మెంట్ టీమ్ సపరేటు, ప్లాట్ఫామ్ టీమ్ సపరేటు, సోర్స్ టీమ్ సపరేట్, ఇలా ఉంటాయి. అలా కాకుండా ప్రొడక్ట్ ఓరియంటెడ్ డెలివరీలో ఎలా ఉంటుంది, కంప్లీట్గా చేంజ్ ఉంటుంది. సపోజ్ 12 మెంబర్స్ ఉన్నారు అనుకున్నాం ఇన్ పాడ్. సో దెన్ 1 పాడ్ లీడ్, 2 ఇంకొక 1 స్క్రమ్ మాస్టర్, 5 డేటా ఇంజనీర్స్, 5 or 6, 3 డేటా టెస్టర్స్, ప్లాట్ఫామ్ టీమ్ మెంబరు, ప్రొడక్ట్ వాళ్ళు, ఇలా ఉంటారు. సో కెన్ వి డెలివర్ ద ప్రాజెక్ట్? ఆబ్వియస్లీ. ప్రొడక్ట్ వన్ ఉన్నాడు, రిక్వైర్మెంట్స్ ఇచ్చి చెక్ చేసి డెలివరీ తీసుకునేవాడు. ప్లాట్ఫామ్ టీమ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ ఇచ్చేవాళ్ళు, టెస్టర్స్ ఉన్నారు, డేటా ఇంజనీర్, స్క్రమ్ మాస్టర్ ఉంటారు. దిస్ ఈస్ ద టీమ్. పాడ్ అంటారు, పీఓడి, ప్రొడక్ట్ ఓరియంటెడ్. క్రాస్ ఫంక్షనల్ చూసారా, అంతా ఒకటే ఫంక్షనాలిటీ. క్రాస్ ఫంక్షనల్ టీమ్ అంటారు. స్మాల్ టీమ్, ఇండివిజువల్ టీమ్స్ కింద డివైడ్ చేస్తారు. ఒక ప్రాజెక్ట్ ఇచ్చేస్తారు, ఇంకా వాళ్ళదే రెస్పాన్సిబుల్, ఇంకా ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా. ఇంతకుముందు మాది డెవలప్మెంట్ అయిపోయింది, టెస్టింగ్ టీంలో టెస్టర్స్ అవైలబుల్ లేరు, అందుకే ప్రాజెక్టు ఒక 2 వీక్స్ వాళ్ళు 2 వీక్స్ తర్వాత ఏదో ప్రాజెక్ట్ చేసి వస్తాడు. ఈ ప్రాజెక్ట్ అంటే వాడికి తెలియదు, ఏదేదో పైపైన టెస్ట్ చేస్తాడు ప్రాజెక్ట్. ఇందులో ఇక్కడ ఉండటం వల్ల అడ్వాంటేజ్ అయితే ఈ ముగ్గురు టెస్టర్లకి రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ నుంచి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. మొత్తం ఎండ్ టు ఎండ్ బిజినెస్ వాళ్ళకి తెలుసు. సో టెస్టింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఓకే, సో ఎక్స్టెన్షన్ కవర్ అయింది ఇదంతా. అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో ఫాలో, స్మాల్ కంపెనీస్లో అంత ఉండకపోవచ్చు. ప్రాపర్గా ఆర్గనైజ్డ్ ఉన్న ప్రాసెస్ ఓరియంటెడ్ కంపెనీస్లో ఎలానే. నెక్స్ట్ ఇది డెవలపర్ యాక్టివిటీస్. సో ఫస్ట్ మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాం, తర్వాత యూనిట్ టెస్టింగ్, తర్వాత టెస్టర్స్ విల్ డూ ఎస్ఐటి టెస్టింగ్, దెన్ యూజర్ యాక్సెప్టెన్సీ, తర్వాత సైన్ అప్ మీన్స్ వన్స్ యూ కంప్లీట్ ద టెస్టింగ్ ఎస్ఐటి, test manager have to provide the sign up. Okay, everything is good as per the requirement. UAT, business has to say everything is good. Then we will do go live or production deployment. దీనికి సిఆర్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది, విల్ డిస్కస్ లాటర్, నేను జస్ట్ బ్రీఫ్ ఇస్తున్నాను. తర్వాత ఇవన్నీ చేయడానికి యాక్సెస్ రిక్వెస్ట్లు ఉండాలి. జీరా, సర్వీస్ నౌ, ఏఓఎస్, ర్యాలీ, ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ ఎక్సెల్ షీట్లో గైస్. ఎవ్రీ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ డిప్లాయ్మెంట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు డూ వ్యాలిడేషన్, డేటా వ్యాలిడేషన్ ఆన్ ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ సర్వర్స్. తర్వాత బిజినెస్కి అప్డేట్ అవ్వాలి. ప్రొడక్షన్ సపోర్ట్ యాక్టివిటీస్ కూడా మనం వీ హ్యావ్ టు డూ ఫర్ 2 weeks అట్లీస్ట్. ఆఫ్టర్ దట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్, టెస్ట్ ఎన్విరాన్మెంట్, యూఐటీ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి, అవన్నీ తెలియాలి. ఇది మీకు ఒక 3 monthsలో ఒక డేటా ఇంజనీర్ ఫాలో అయ్యే ప్రాసెస్, ఫాలోస్ కదా ఈ టెక్నికల్ యాక్టివిటీస్. ఇది చేస్తూ ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. 2 కంపల్సరీ కావాలి. ఒక ప్రాజెక్ట్ ఎండ్ సక్సెస్ఫుల్గా డెలివరీ అవ్వాలంటే ప్రాసెస్ ఉండాలి యాజ్ వెల్ యాజ్ టెక్నికల్. ఒక ప్రాజెక్ట్ లెవెల్లో 2 ఇంపార్టెంటే, కానీ ఒక ఇండివిజువల్ డేటా ఇంజనీర్ లెవెల్లో ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. విత్ ఇన్ 1 to 2 weeksలో యూ కెన్ పికప్ ఇన్ టు దిస్ ప్లేస్. ఓకే, గుడ్. సో ఇంకా ప్రొసీడ్ అవ్వండి. మొత్తం ఇదంతా స్పెండ్ చేయండి టైం ఎవ్రీడే 10 to 15 minutes. Next, I would like to talk about 7 important things in the big data.
Java, things, big data are. So guys, online guys, just give me a moment. I'm going to introduce my team. Is it possible? Can you switch on light? I'm holding the recording for a moment. So 7 important things. Just note చేసుకోండి. రావట్లేదా? Wait. ఒకసారి లైట్ ఆన్ చేయరా? Okay. First one is distributed technology. Second one, ఎవరైనా చెప్పగలరా? Scalability. Third one, Partition. partition. Fourth, replication factor. Replication. High availability. Seven, Moving computing. computation. మీరు బిగ్ డేటాలో ఉన్నన్ని సంవత్సరాలు ఈ 7 మీతోనే ఉంటాయి. ఎవ్రీడే యూ హ్యావ్ టు యూజ్ దీస్ వర్డ్స్ కంప్లీట్గా. మీకు ఆల్రెడీ బిగ్ డేటా రికార్డింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ ఎ బ్రీఫ్ వన్స్ హియర్. సో బిఫోర్ బిగ్ డేటా ఈ పర్టికులర్ థింగ్స్ లేవు. సో డిస్ట్రిబ్యూట్ ఆర్కిటెక్చర్ అనేది ఉంది, కానీ దాన్ని మాస్టర్స్ లెవెల్ ఆర్కిటెక్చర్ అని పిలిచేవాడు ఇంతకుముందు. మాస్టర్స్ లెవెల్ ఆర్కిటెక్చర్ బేసిక్గా డిస్ట్రిబ్యూట్ ఆర్కిటెక్చర్ ఎందుకు అంటే స్కాలబిలిటీ, పార్టిషన్ ఎందుకంటే సపోజ్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఐ హ్యావ్ ఏ బిజినెస్, ఈ-కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో టు స్టోర్ దట్ ఈ-కామర్స్ డేటా ఐ హ్యావ్ ఏ సర్వర్ విత్ 16 GB RAM and 1 TB hard disk. Suppose first, right, I'll give a pause. So this is the e-commerce business. So basically, initially when I start my business, there are 10,000 customers are there, and 200 products I am selling to my application, e-commerce application. So all their clients are connecting to my application. They're buying the products and getting delivered. So business products are very good and service is very good. So టోటల్గా ఈ 1 TB హార్డ్ డిస్క్లో ఏం డేటా ఉంటుంది? 10,000 కస్టమర్స్ యొక్క డీటెయిల్స్ ఇంక్లూడింగ్ ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, వాళ్ళ లొకేషన్, ఫొటోస్, వాటర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు వీళ్ళు పెట్టే ఆర్డర్ డీటెయిల్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, డెలివరీ డీటెయిల్స్ ఉంటాయి, ప్రోడక్ట్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కంప్లైంట్స్ ఉంటాయి, రివ్యూస్ ఉంటాయి, అండ్ 200 ప్రొడక్ట్స్ యొక్క ఎవ్రీథింగ్, ఫొటోస్, వీడియోస్ అన్నీ స్టోర్ చేయాలి కదా. స్టోర్ చేస్తే వెన్ ఎవర్ దీస్ పీపుల్ సెండ్ అ రిక్వెస్ట్, I will get the response. Response వస్తుంది. Then they can purchase the products. So due to the company's services are good, ఒక 3 months టైంలో ఇది 1 lakh కస్టమర్స్ పెరిగిపోయారు. 10 times ఇంక్రీజ్ అయింది. ఓకే, బిఫోర్ ఎప్పుడైతే కస్టమర్ ఒక రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ రావడానికి పట్టే టైము అప్రాక్సిమేట్గా ఒక 5 seconds ఉంది. 5 seconds. దీన్ని ఏమంటాం? డేటా లాంగ్వేజ్లో latency. టర్న్ అరౌండ్ టైం. రిక్వెస్ట్ వెళ్ళి ప్రాసెస్ చేసి రెస్పాన్స్ రావడం. ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సపోజ్ టాటా క్లిక్, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా వాడిది ఇది. సో ప్రోడక్ట్స్ వచ్చినాయి, సార్ అయింది. సో నవ్ ఐ వాంటెడ్ టు బై ఏ జస్ట్ వాచ్ ఫర్ మెన్. క్లిక్ చేసిన తర్వాత వీడి దగ్గర ల్యాక్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి, అందులో నుంచి ఓన్లీ వాచ్ ఫర్ మెన్ రావాలి. సో వెన్ ఐ క్లిక్ అంత టైం తీసుకుంటుంది 1, 2, 3, 4, maximum 4 seconds. So how many products? 9,052. Okay.
మొబైల్ అండర్ 20,000. 1, 2, 3 వెంటనే వచ్చేసింది. ఎన్ని ప్రోడక్ట్స్ వచ్చినాయి? 30 ఐటమ్స్ వచ్చాయి. సో థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ నుంచి వీటిని పిక్ చేయడానికి అక్కడ సర్వర్ ఎంత కెపాసిటీ ఉండాలి? సో హియర్ ఇట్ వాజ్ టేకింగ్ 5 seconds లేటెన్సీ, టర్న్ అరౌండ్ టైం, రిక్వెస్ట్ వెళ్ళటం, ప్రాసెస్ చేయటం, రెస్పాన్స్ రావడం. ఈ లేటెన్సీ 5 seconds. ఇప్పుడు నౌ 1 lakh కస్టమర్స్ అయ్యారు, ప్రొడక్ట్స్ ఏమో 500 ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ అయ్యింది. సో ఇప్పుడు లేటెన్సీ 5 secondsలో వస్తుందా? నెంబర్ ఆఫ్ పీపుల్ మార్నింగ్ ఎర్లీ మేబీ వీకెండ్లో మార్నింగ్ టైంలో ఎక్కువ రష్ ఎక్కువ ఉండొచ్చు. సో నౌ ఇట్స్ బికమ్ ఏ 30 seconds ఆర్ 40 seconds. విల్ యూ వెయిట్ ఫర్ 30 seconds? మీరు మార్నింగ్ ఆనియన్స్ పర్చేజ్ చేయాలి, ఆనియన్స్ మీద క్లిక్ చేశారు, క్లిక్ చేయగానే ఆనియన్ రేట్ డీటెయిల్స్ రావడానికి 30 seconds తీసుకుంటుంది. తర్వాత మళ్ళీ దాన్ని బై చేసి కార్ట్లో యాడ్ కొట్టారు, మళ్ళీ 30 seconds తీసుకుంటుంది. సో 5 minutes పడుతుంది కొనడానికి. విల్ యూ యాక్సెప్ట్? బిజినెస్ ఏమవుద్ది? డౌన్ ఉంది, కస్టమర్ బేస్ డౌన్. సో ఏం చేయలేం, ఏం చేయాలి? సో అగైన్ ఇది 30 seconds కాదు, 5 seconds రావాలంటే ఏం చేయాలి? పవర్, మెమరీ పవర్ ఇంక్రీజ్ చేయాలి. ర్యామ్ ఎంత ఉంది? 16 GB. మేబీ యూ కెన్ డూ 32 GB. 32 GB చేసినా 15 seconds ఇంకా ఎక్కువే. 5 seconds రావాలంటే ఎంత కావాలి? 128 GB ర్యామ్ కావాలి. ఒక సిస్టంలో 128 GB ర్యామ్ పెట్టగలమా? సపోర్ట్ చేస్తుందా? చేయదు. ఈవెన్ 64 పెట్టినా 10 seconds పడుతుంది. మళ్ళీ విత్ ఇన్ 1 year 3 monthsలో కస్టమర్ బేస్ పెరిగితే అగైన్ ఏ ప్రాబ్లం. సో ర్యామ్ అనేది వీ కెన్ ఇంక్రీజ్ టు సమ్ లెవెల్. దెర్ ఇస్ అ బాటిల్ నెక్, వీ కెనాట్ ఇంక్రీజ్ మోర్ దెన్ దట్. ఈవెన్ ర్యామ్ ఇంక్రీజ్ చేసినా మీకు CPU సర్వర్ సపోర్ట్ చేయాలి కదా, మదర్ బోర్డ్ అవి అవ్వదు. ఇవన్నీ ప్రాబ్లమ్. ఇదో ప్రాబ్లము. రెండోది, డ్యూ టు సమ్ ప్రాబ్లం ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయింది సర్వర్కి. దెన్ నెక్స్ట్ మూమెంట్ ఏంటి? బిజినెస్ జీరో కదా. ర్యామ్ క్రాష్ అయింది, బిజినెస్ జీరో. పవర్ బ్యాకప్ పోయింది, ఒక 1 to 2 hours తర్వాత సర్వర్ షట్ డౌన్ అయిపోతుంది, అగైన్ బిజినెస్ జీరో. సో వాట్ ఎవర్ హ్యాపెండ్, ద డేటా విల్ బి, డేటా విల్ బి దేర్, బట్ బిజినెస్ విల్ బి డౌన్. So this was the situation before 2010-12. But after 10-12, digitalization started, mobile application started. So customers increased within every month, double అవుతూ ఉన్నారు కొన్ని కంపెనీస్కి అయితే. ఆ సిచ్యువేషన్లో సింగిల్ సర్వర్ అనే కాన్సెప్ట్ పోయింది. పోయి నౌ వి గాట్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్. దట్ మీన్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి? There will be multiple servers or multiple machines connected each other in a dedicated network, okay, to process the particular task, to solve the job. Now we have 5 machines here. Each machine is 8 GB RAM. Whatever the customer data here or sales data, total data will be 10 GB, suppose. Now this 10 GB data will be partitioned, related into parts. 5 parts కింద స్టోర్ అయ్యి ఒక్కొక్క పార్ట్స్లో 2 GB స్టోర్ అవుతుంది. ఒకే కంప్యూటర్ 10 GBని ప్రాసెస్ చేయడానికి పట్టే టైము 10 seconds అయితే 5 machines ఆర్ షేరింగ్ ద డేటా. ఇట్ కెన్ కంప్లీట్ ఇన్ 2 seconds కదా. సో దెన్ లేటెన్సీ విల్ బి లెస్. సో దెన్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చరల్ అడ్వాంటేజెస్. సో ఇనిషియల్గా దీన్ని మాస్టర్ మిషన్, దీన్ని స్లేవ్ మిషన్ అంటారు. మాస్టర్ స్లేవ్. మాస్టర్ విల్ బి 1 mission, స్లేవ్స్ విల్ బి slave 1, slave 2, slave 3. దెర్ ఆర్ మల్టిపుల్ మిషన్స్ ఆర్ దేర్. సో అన్ని మిషన్స్ షేర్ చేసుకుంటాం డేటాని. సో వెన్ యూ హ్యావ్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ వితౌట్ పార్టిషనింగ్, నో యూజ్, రైట్? యూ హ్యావ్ 5 missions, స్టిల్ యూ ఆర్ స్టోరింగ్ ఫుల్ ఎంటైర్ 10 GB data in 1 mission. Then what is the use? Or 4 missions are idle, only 1 mission is active. So no use. సో పార్టిషనింగ్ అనేది కావాలి. దీంతో పాటు రిప్లికేషన్ అంటే సపోజ్ దెర్ ఆర్ 5 missions ఆర్ దేర్, ఆల్ ఆర్ రన్నింగ్ పర్ఫెక్ట్లీ. డ్యూ టు సమ్ ప్రాబ్లమ్ దిస్ మిషన్ గాట్ డౌన్. ఇందాక మనం ఎలా అయితే అనుకున్నాం అలాగా. సో నెట్వర్క్ డౌన్ అవ్వచ్చు, సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు, ర్యామ్ డౌన్ అవ్వచ్చు, వాట్ సంథింగ్ మే హ్యాపెన్. అది ఎవరు ఆపలేరు, ఒక కంప్యూటర్ డౌన్ అవ్వడం అనేది అవ్వచ్చు. బట్ ఈ సిచ్యువేషన్లో ద డేటా 10 GB డేటా స్ప్లిటెడ్ ఇంటూ 5 parts. ఈ పర్టికులర్ పార్ట్లో ఉన్న డేటా మిస్ అయింది కదా. సో ఎండ్ యూజర్కి రిజల్ట్ కరెక్ట్గా వస్తుందా? యాక్యురేట్ రిజల్ట్ వస్తుందా? ఇందాక నేను మొబైల్ అండర్ 20,000 అన్నా. సపోజ్ మొబైల్ డేటా ఇందులోనే ఉందేమో,
జీరో వస్తుంది, విచ్ ఈస్ రాంగ్ కదా, because of all four systems are having a data which is regarding watches or maybe dresses or something else. ఇది మిస్ అవ్వచ్చు కదా. So to solve this problem, whatever the data you are storing in 2 GB, that data will be copied into another 2 machines. Replication. సో ఇక్కడ ఉండాల్సిన బ్లాక్ ఇక్కడ ఉంది, ఇక్కడ 2 బ్లాక్స్ ఉన్నాయి. 2 బ్లాక్ ఇక్కడ ఉంది, థర్డ్ బ్లాక్ కూడా ఒక కాపీ ఉంది. దెన్ దిస్ మెషిన్ ఈస్ డౌన్. ఓన్లీ దిస్ మెషిన్ విల్ ప్రాసెస్ both 2 parts. Maybe ఒక 1 to 2 seconds ఎక్కువ పట్టొచ్చు, బట్ యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ రిప్లికేషన్. రిప్లికేషన్ బై డిఫాల్ట్ 3 డూప్లికేట్ కాపీస్ ఉంటాయి, రిప్లికేటింగ్ ద డేటా ఇన్ డిఫరెంట్ మిషన్స్. ఒక సిస్టమ్ డౌన్ అయినా, ఒక డేటా లాస్ అయినా, వీ కెన్ రికవర్ ఫ్రమ్ అనదర్ మిషన్. దట్ ఈస్ కాల్డ్ replication. Fault tolerance nothing but when you have partition replication, then fault tolerance will be there. Faults అనేది జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. ఇట్ కెన్ బి ఏ నెట్వర్క్ ఫాల్ట్, ఇట్ కెన్ బి ఏ డేటా ఫాల్ట్ ఆర్ ర్యామ్ ఆర్ సంథింగ్ ఎల్స్, మదర్ బోర్డ్ క్రాష్ అవ్వచ్చు. బట్ ఆర్ యూ ఏబుల్ టు టాలరేట్ దట్ సిచ్యువేషన్, ఆర్ యూ ఏబుల్ టు మేనేజ్ ద సిచ్యువేషన్? ఎస్, ఇన్ బిగ్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ 7 ఇంపార్టెంట్ థింగ్స్ వీ కెన్ మేనేజ్ ఇట్. నెక్స్ట్, హై అవైలబిలిటీ. డేటా ఆల్వేస్ అవైలబుల్ ఉంటుంది, ఎప్పుడు కూడా డౌన్ అనే కాన్సెప్ట్ లేదు. 24/7 365 days ఒక్క సెకండ్ కూడా డౌన్ అవ్వకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ హై అవైలబిలిటీ. సో బిగ్ డేటాలో డిస్ట్రిబ్యూటెడ్ ఆర్కిటెక్చర్ వల్ల కంప్లీట్ హై అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్, స్కేలబిలిటీ, స్కేలింగ్. స్కేల్ అంటే ఏంటి గైస్ జనరల్గా? సారీ, మెజరింగ్, పెంచడం తగ్గించడం, ఎనీథింగ్. Scaling and measuring, it may be Depends up on or requirement. down. So suppose I have 10 GB data, customers increase to 5 lakhs, product increase to 22,000, and data ఏమవుతుంది? 10 GB నుంచి 30 GB కి ఇంక్రీజ్ అవుతుంది. Then each system is having 5 GB data, which is huge. So I want increase the systems. So big data లో without disturbing the existing systems and existing data, I can increase the capacity of the systems. Capacity ఏం ఇంక్రీజ్ చేయొచ్చు ఇక్కడ? How can I increase? Yeah. So 8 GB RAM కదా, I can add another 8 GB to make it 16 GB. Problem solve అవుతుందా? This is the one way of scale up, scaling. Another methodology is adding new machines. Add another 5 machines, which is called scaling. So if you add new machines, this can be called as a horizontal scaling. If you are adding the more memory or more RAM, hard disk, this is called a vertical scaling. ఎన్ని రకాలు ఉంటాయి? Horizontal scaling, vertical scaling. Can be up and down. Horizontally we can scale up and scale down. So scaling లో scale up, scale down. So I don't want more machines because of somehow customers down, business down. Why should I use 20-30 machines? Waste kada. So I can scale down. So scaling horizontally and vertically, up and down. Now cloud వచ్చిన తర్వాత auto scaling అనే కాన్సెప్ట్ by default. So I have 5 machines. So if the RAM is utilized 80% or more than 80%, add 2 more machines automatically. మనం threshold పెట్టేసి we can make it. So cloud లో అదే అడ్వాంటేజ్, అడ్మిన్స్ పని లేదు ఇంకా. ఆటోమేటిక్ 80% క్రాస్ అయిన 5 machines, add 2 more machines. So midnight, no customer is buying anything. 10 machines ఉన్నాయి. RAM utilization below 40%. Remove 5 machines, 3 machines, 4 machines, or percentage, 10 systems ఉన్నాయి. If RAM is utilizing below 40%, remove 10% of the systems. 2 ఎగిరిపోతాయి, మళ్ళీ 10%, 2%. సో క్లౌడ్ వల్ల అడ్వాంటేజ్ అది, ఆటో స్కేల్ చేసేయచ్చు. ఇంత ముందున్నట్టు అడ్మిన్స్కి పని లేకపోవడానికి రీజన్ మెయిన్ ఇది, తగ్గిపోవడానికి జాబ్. Right? Now we have another thing called elastic scaling. The auto scaling ఇంకా పవర్ఫుల్. మినిట్ టు మినిట్ స్కేల్ అప్, స్కేల్ డౌన్ జరుగుతుంది.
కస్టమర్స్ బేస్ని పట్టుకుని మార్నింగ్ 8 o'clockకి ఎక్కువ మంది పర్చేజ్ చేస్తున్నారు, స్కేల్ అప్ అవుతుంది. 8:20కి తగ్గిపోతుంది మిషన్. సో ఇన్ గూగుల్ క్లౌడ్ వీఆర్ పేయింగ్ కాస్ట్ మినిట్ వైస్. 100 సర్వర్స్ని 1 hour వాడాము. మార్నింగ్ 11 తర్వాత ఎవ్రీబడి గో టు వర్క్, సో వెరీ లెస్ పీపుల్ ఆర్ యూజింగ్. వై షుడ్ ఐ పే ఫర్ 100 మిషన్స్? డౌన్ టు 20 మిషన్స్, 80 మిషన్స్ కాస్ట్ తగ్గుతుంది కదా. సో అంటే కాస్ట్ ఎఫెక్టివ్ క్లౌడ్. Fine. And moving competition is something different. We'll discuss later as part of the Hadoop. Okay, moving competition is nothing but the data is here, processing is somewhere else. ఇప్పుడు ఏం మూవ్ చేస్తున్నాం మనం ఇక్కడ? డేటా మూవ్ అవుతుంది. నౌ రివర్స్, డేటా ఇస్ హియర్, లాజిక్ ఇస్ హియర్, దట్ లాజిక్ విల్ మూవ్ టు ద కంప్యూటర్ అండ్ ప్రాసెస్ ద డేటా. సో డేటా ఎక్కడ ఉంది అక్కడికే లాజిక్ వెళ్తుంది, ప్రజల వద్దకే పాలుంటాయి. ఓకే, యూ నీడ్ నాట్ గో టు ద కలెక్టరేట్ ఆఫీస్, ఎంఆర్ ఆఫీస్. దే విల్ కమ్ టు విలేజ్ అండ్ దే విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్. దట్ కైండ్ ఆఫ్ అనమాట. సో దాన్ని మూవింగ్ కంపిటేషన్. కంపిటేషన్ అంటే లాజిక్. మీరు రాసే జావా ప్రోగ్రామ్, పైథాన్ ప్రోగ్రామ్, ఎస్క్యూఎల్ కోడ్, ఇట్ విల్ గో టు దట్ ప్లేస్ అండ్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్. బట్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఎన్విరాన్మెంట్ టు ఎగ్జిక్యూట్ దట్ పర్టికులర్ లాజిక్. ఇవి 7 ఇంపార్టెంట్. సో ఏదైనా ఒక టూల్ బిగ్ డేటాలో ఉంది అంటే దట్ టూల్ మస్ట్ హ్యావ్ ఆల్ దీస్ 7 ఫీచర్స్. లైక్ హడూప్ తీసుకుందాం. హడూప్ ఈస్ ద బిగ్ డేటా టూల్ ఆర్ నాట్? Hadoop is distributed architecture. Hadoop is scalable. It can partition the data by default. It will follow replication. It's completely fault tolerant and high available. So Hadoop is the big data tool. Spark, yes. Distributed, scalable, fault tolerant. Kafka, yes. Cassandra, yes. All the tools, 100+ tools are. అన్ని టూల్స్ ఈ 6, 7 ఫాలో అవ్వాలి. ఫాలో అవడం అంటే ఫ్యూచర్ అయ్యి ఉండాలి. బై డిఫాల్ట్ బిగ్ డేటా టూల్ అన్నామంటే బై డిఫాల్ట్ ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు మిలిటరీలో పనిచేస్తుందంటే బై డిఫాల్ట్ హైటు, వెయిట్, బాడీ స్ట్రక్చర్, వాడి ట్రైనింగ్ అన్ని బై డిఫాల్ట్. ఇంకా అన్ని మనం చెప్పక్కర్లా. ఇప్పుడు మిలిటరీలో పనిచేస్తుందంటే 5 feet ఉన్నాడా, 6 feet ఉన్నాడా అని అడుగుతారా? 5 feet ఉండడు, అవుట్డేటెడ్ కదా, అవుట్ ఆఫ్ టాపిక్. అలాగే ఇఫ్ సంథింగ్ ఈజ్ ఇన్ బిగ్ డేటా, that should have all features. డీటెయిల్డ్గా ఆ రికార్డింగ్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను, సార్ చూడండి. ఫైన్, చాలా ఇంపార్టెంట్. సమ్వేర్ వి యూజ్ బిగ్క్వెరీ అనగానే హైలీ స్కాలబుల్, ఫాల్ట్ టాలరెంట్, లో కాస్ట్ డేటా వేర్హౌస్ అని అంటాడు. అక్కడికి వెళ్ళాక హైలీ స్కేలింగ్ ఏంటో తెలియదు, ఫాల్ట్ టాలరెంట్ తెలియదు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు మొదలు పెడితే దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ప్రతి టాపిక్ దగ్గర ఐ నీడ్ నాట్ రిపీట్ అగైన్. ఇది డిస్ట్రిబ్యూట్ సర్వర్ అంటే అర్థమైపోయింది మీకు. ఓకే, ఇది ఒక మిషన్ కాదు, మల్టిపుల్ మిషన్స్ ఉంటాయి, అన్ని కనెక్ట్ అయి ఉంటాయి, ఒకటి డౌన్ అయినా ఇంకో మిషన్ టేక్ కేర్ చేస్తుంది అనే నాలెడ్జ్ మీకు మైండ్లోకి రావాలి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ టాపిక్ ఈజీలీ. గుడ్ ఎనఫ్. లెట్స్ స్టాప్ ఫర్ టుడే. సరే, ఎప్పటి నుంచి స్క్రమ్ కంటిన్యూ చేయండి ప్రాపర్గా. 7 ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుని మీరు ఆ వీడియో పక్కన పెట్టండి. ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ ఆర్కిటెక్చర్ గూగుల్లో ఇవ్వండి. ఇట్ విల్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. ఒక 2 to 3 లైన్స్ రాసుకోండి. లేకపోతే LLMs అడగండి. గైస్, అనదర్ వన్ ఈజ్ ఐ సజెస్ట్ యూ టు లెర్న్ వర్క్ విత్ LLMs. ఇప్పుడు LLMs వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక డేటా ఇంజనీర్ కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి. చాలా కంపెనీస్ ఈ టూల్స్ని పర్చేజ్ చేసి అన్ని కంప్యూటర్లోనూ ఇన్స్టాల్ చేస్తున్నాయి. యాజ్ పార్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ నువ్వు ఒక రోజులో చేసే వర్క్ గంటలు అయిపోవు. ఎంతమంది తెలుసు వీటిలో? ChatGPT ఈస్ గెటింగ్ అవుట్డేటెడ్ వెరీ సూన్. ఓకే, జెమినీ ఆల్రెడీ క్యాప్చర్ చేస్తుంది. ఫస్ట్ బార్డ్ అనేవారు జెమినీని, బార్డ్, తర్వాత జెమినీ. నౌ జెమినీ ఈజ్ ఎవ్రీవేర్. జెమినీ మీరు ఏది ఓపెన్ చేసి ఎక్కడ ఓపెన్ చేసిన మొబైల్లో కూడా రైట్ క్లిక్ చేస్తుంటే జెమినీ వచ్చేస్తుంది. తర్వాత పర్ప్లెక్సిటీ ఈజ్ వెరీ గుడ్ వైస్, చాలా బాగుంటుంది, మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ వస్తుంది. మీరు వాడండి perplexity.ai. క్లాడ్ క్లాడ్ గురించి న్యూస్ అన్నారా మీరు? ఏంటది? There is another one called
క్లాడ్ ఏఐ క్లౌడ్ కదా క్లాడ్ ఏఐ. నిన్న వీళ్ళు ఈ ఏఐకి మనిషి యొక్క ఊహని ట్రైన్ చేసి టెస్ట్ చేశారు నన్ను. టెస్ట్ చేసి కొన్ని మెయిల్స్ ఎక్సైజ్ చేశారంట. ఈరోజు మార్నింగ్ న్యూస్లో విన్నాను నేను. దాన్ని అసలు ఎలా థింక్ చేస్తుంది అనేది క్రిటికల్ టాస్క్ ఇస్తున్నాను, క్లాడ్ చూడండి అన్నట్టు. రెండో వాడేమో ఐ డోంట్ థింక్ క్లాడ్ విల్ హెల్ప్ యూ అని చెప్పి అన్నాడంట. ఇఫ్ క్లాడ్ నాట్ హెల్పింగ్ దెన్ లెట్స్ రిమూవ్ హిస్ ఫ్రమ్ అవర్ కంపెనీ, షట్ డౌన్ చేసేద్దాం ఇది అని చెప్పేసి ఇంకో మెయిల్ ఇచ్చాడంట. ఈ మెయిల్కి ఆ మెయిల్కి ఇంకో రిప్లై ఇచ్చాట. దీంతోపాటు కొన్ని ఇల్లీగల్ థింగ్స్ టైపు, అంటే ఒక రిలేషన్షిప్, రాంగ్ రిలేషన్షిప్ ఉన్న మెయిల్స్ పంపించడం, ఒకరి మీద ఒకళ్ళు గొడవ పడుతున్నట్టు మెయిల్స్ పంపించడం, ఇవన్నీ చేశాడంట. చేస్తే దీనికి ఒక కొన్ని క్వశ్చన్లు అడిగినప్పుడు బెదిరించిందండి. ఓకే, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు షట్ డౌన్ మై సిస్టమ్, ఇఫ్ యూ డూ దట్ ఐ విల్ రివీల్ యువర్ రిలేషన్షిప్ అవుట్ సైడ్ ద వరల్డ్ అని చెప్పి నిన్న వచ్చింది ఇది. అంటే అది దాన్ని కూడా అది రిలేషన్, రాంగ్ రిలేషన్ అనేది దాన్ని పట్టుకుని దీన్ని షట్ డౌన్ చేస్తున్నారంటే ఇది ఫీల్ అయిపోయి వార్నింగ్ కూడా వచ్చిందంట. కాదు న్యూస్లో చూడండి వాళ్ళ ఎక్కడికి వెళ్ళిపోతుందో ప్రపంచం. రోబో సినిమా ఆల్మోస్ట్ ఫస్ట్ స్టేజ్లోకి వస్తున్నట్టు. క్లాడ్ ఓపస్ 4 ఇదే. వాళ్ళు టెస్ట్ చేశారంట, దాన్ని బయట పెట్టాడు వాడు. సో ఇది యాక్చువల్గా బేసిక్ ఏమనుకుంటారు, క్లాడ్ ఓపస్ రాంగ్ వర్క్ అవుతుందనే కదా, కానీ అది మార్కెటింగ్, ఇది నెగిటివ్ మార్కెటింగ్. అందరూ ఇప్పుడు నేను ఇంతమంది దగ్గర మాట్లాడాను, క్లాడ్ అనేది ఎవరికి తెలియదు, నీకు అది సంథింగ్ న్యూ అంతే. మీరు 10 మందితో మాట్లాడతారు, మీరు వెళ్ళి తర్వాత నెట్లో చెక్ చేస్తారు క్లాడ్ ఆపస్ 4 అని. సో ఎంత మార్కెటింగ్ వస్తుంది. సో లామా ఒకటి మీరు ఆల్రెడీ మీకు తెలుసు, వాట్సాప్లో ఉంటుంది. ఓకే, బ్లాక్ బాక్స్ కోడింగ్కి వండర్ఫుల్ గైస్. మీకు ఏ కోడింగ్ పైథాన్లో కానీ ఎస్క్యూఎల్లో కానీ మీకు ఏదైనా డౌట్ వస్తే జస్ట్ గో టు బ్లాక్ బాక్స్ అండ్ ఆస్క్. 99% మీకు కోడ్ ఇచ్చేస్తుంది, మీరేం మార్చండి. గిట్హబ్ కోపైలట్ ఇది డెవలప్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది, కానీ కాస్ట్లీ. పర్ప్లెక్సిటీ ఆల్రెడీ చెప్పా. P.ai పర్సనల్ ఏఐ, జస్ట్ టెక్నికల్గా పనిచేయదు, మీకు పర్సనల్గా పనిచేస్తుంది. I would like to plan for Kashmir for 4 days. Enter. It will give మీరు హైదరాబాద్ నుంచి కాశ్మీర్కి ఎలా వెళ్ళాలి, ఎన్ని వేస్ ఉన్నాయి, ఎక్కడ ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని రోజులు ఎక్కడెక్కడ చూడాలి, ఎక్కడ బ్యాక్ రావడం వరకు మొత్తం ఐటమ్ ఇచ్చేస్తుంది. P.ai. డీప్ సీక్ చైనా వాడిది, పక్కన పెట్టేయండి ఇది. Grok.ai ఎలాన్ మస్క్, ఎక్స్ ట్విట్టర్ది ఇది. ఇంకా పెరుగుతూ పోతుంది. కానీ అన్నిటికీ ఒకటే వాడేస్తారు జనాలు, అది రాంగ్. ఇందులో మీరు సిచ్యువేషన్ బట్టి ఏది వాడాలో తెలుసుకుంటే అప్పుడు ఎఫెక్టివ్గా మీకు రిజల్ట్ వస్తుంది. రైట్. సో ఎక్సెల్ షీట్లు ఇచ్చానివి ఇప్పుడు నుంచి వాడటం ట్రై చేయండి. ఫ్యూచర్లో మీ రెజ్యూమ్లో ఐఎమ్ ఫెమిలియర్ విత్ సోన్ LLMs అని చెప్పాలి. ఇట్లా ఏమంటారు, మీరు డైరెక్ట్ ChatGPT అనే వర్డ్ ఒకటే వాడతారు. ChatGPT కొట్టు వాడద్దు. మామూలు నార్మల్ పీపుల్ వాడచ్చు, మన టెక్నికల్ గైస్. LLM అంటే ఫుల్ ఫామ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. LLMs అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇవన్నీ AI ఏజెంట్స్ కిందగా కన్వర్ట్ అవ్వబోతుంది. సరే, ప్రతి దానికి నేను ఎక్స్ట్రా షీట్గా వస్తున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు వస్తానే ఉంటా. వెరీ వెరీ ఇంపార్టెంట్ షీట్. తర్వాత ఇది చూడండి. ఓకే, లెట్స్ కంక్లూడ్ ద సెషన్. ఎనీ క్వశ్చన్స్ ఆన్లైన్ గైస్? ఎలక్ట్రిక్ స్కేలింగ్ అనేది అన్ని టూల్స్లో లేవండి. కసెంట్రా ఉంది, NoSQL, అది ఎలక్ట్రిక్ స్కేలింగ్ ఇంప్లిమెంటెడ్. అంటే మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ రిసోర్స్ యూటిలైజేషన్ బట్టి ఎక్వైర్ చేసుకుంటే రిలీజ్ చేస్తాం. ఆటో స్కేలింగ్ అంటే మనం థ్రెషోల్డ్ పెట్టాలి. 80% అయితే ఒక సర్వర్ పెంచు, 40 అయితే తగ్గించు, ఎక్కడ అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆటో స్కేలింగ్లోనే పాయింట్ టు పాయింట్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది. సరే, అది ఆర్కిటెక్చర్ లెవెల్లో చేస్తారు.
సో బట్ based on mainly server side. మీలాంటి వాళ్ళకి ఇది కావాలి, బట్ మిగతా వాళ్ళకి అక్కర్లేదు. Huh? ఈటీఎల్ ఈఎల్టీ కూడా చూసాను జస్ట్ నౌకరీలో స్కిల్స్ లో ఈఎల్కే అని కూడా ఉంది. అది ఏంటో చూస్తే ఇది ఎలాస్టిక్ అని. ఓకే ఈటీఎల్ ఈఎల్టీ అది ఓకే, ఈఎల్కే కూడా చూసుంటారు. ఓకే ఐడియా లేదు. ఓకే ఆన్లైన్ గైస్, ఎనీ క్వశ్చన్స్? Sir, from tomorrow onwards, we will start Yeah, SQL. tomorrow onwards we are starting SQL. Please get your laptops. Maybe at least not tomorrow, at least day after tomorrow onwards you have to get the laptop. Laptops configuration ఏం హై ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ 4GB ఫైల్స్, 8GB ర్యామ్ అయినా పర్వాలేదు. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఎంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ జాయిన్ అయ్యారు? ఎనీబడి జాయిన్? లేదా అవసరం లేదా? మీరు జాయిన్ అయ్యారా? వెరీ గుడ్. ఇక్కడ పక్కన ఉందంట. మీ పేరు? మీ పేరు అక్షయ్. కనెక్ట్ అవ్వండి. నాకు తెలిసి కమ్యూనికేషన్ అనగానే కొంతమంది మొహాడు పడతారు, నాకు రాదు నేను జాయిన్ అవ్వాలని. సో ఫ్రాంక్గా హ్యాండ్ రైజ్ చేశాడు, అతను కనెక్ట్ అయ్యి అందరూ ఒక చోట జాయిన్ అయితే మీకు అక్కడ ఫాలో అవడానికి బాగుంటుంది. ఆన్లైన్ గైడ్స్ ఎవరైనా సరే హైదరాబాద్ వస్తూ ఉంటారు నెక్స్ట్ 1 వీక్ 2 వీక్ నెక్స్ట్ వీక్లో. అక్షయ్తో కనెక్ట్ అవ్వండి. ఎక్కడ జాయిన్ అయ్యాడో అక్కడ మీరు జాయిన్ అవ్వండి. రెండోది టైపింగ్ మొదలు పెట్టారా లేదా? ఉండండి. ఇప్పుడు క్లాస్ వెళ్ళిపోమని కాదు, ఈవినింగ్ వరకు ఉండండి, అట్లీస్ట్ మధ్యాహ్నం వరకు ఉండండి. ఉండి 2 బిగ్ డేటా వీడియోస్ చూడండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్, ఎస్క్యూఎల్ ఎంతమంది స్టార్ట్ చేశారు? రేపు ఎస్క్యూఎల్ స్టార్ట్ కదా క్లాసు. సో ఈరోజు 100% డూ వన్ థింగ్ గైస్, మన వారాహి ఛానల్లో ఎస్క్యూఎల్ అప్లోడ్ చేసింది కంప్లీట్గా. మీకు ప్లేలిస్ట్కి వెళ్తే బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఏదో ఒక బ్యాచ్ పిక్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ 2 to 3 సెషన్స్ నేనే తీసుకున్నాను ఎస్క్యూఎల్ రిలేటెడ్. చూడండి. రేపు డైరెక్ట్గా సార్ క్లాస్ వింటాం కానీ ముందు ఇది ఒక 2 వీడియోస్ చూసారంటే వాళ్ళ రేపు చాలా బాగా అర్థమవుతుంది. రేపు జస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చి వదిలేస్తారు. ఎల్లుండి నుంచి ఇన్స్టాలేషన్ ప్రాక్టీస్ ఉండొచ్చు. సో ఈరోజు రేపు అట్లీస్ట్ ట్రై టు కంప్లీట్ 4 to 5 వీడియోస్. ప్రాక్టీస్ ఏం చేయొద్దు, జస్ట్ అలా వింటూ కొంత రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత బిగ్ డేటాది మరి ఈరోజు రేపు ఆపండి. ముందు ఎస్క్యూఎల్ చూడండి, దెన్ నెక్స్ట్ గో టు బిగ్ డేటా. ఫైన్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కొంతమంది ఆర్డర్ చేశారు అట్లీస్ట్ 4, 5, 6. ఓకే, మిగతా వాళ్ళు కొన్ని అట్లీస్ట్ ఆర్డర్ పెడితే అదే వస్తుంది కదా ఇంటికి. హిందీ వర్షన్ ఉంది. ఇక్కడ చేయండి. ఐసిఐసి బ్యాంక్ దగ్గర బుక్ షాప్ ఉంది సార్. ఉన్నాయా? చెప్పండి వాడికి మాకు 10 బుక్స్ కావాలి తెమ్మని. ఎవరైనా వెళ్ళండి గైస్, అక్కడ 4-5 బుక్స్ కనపడితే 4-5 తెచ్చేయండి, షేర్ చేసుకోవచ్చు. శ్రీనికేతన్ బుక్ షాప్ అంట, జైంట్ గేట్ ఆపోజిట్లో అక్కడ ఉంటాయి. ఒకవేళ అయిపోతే వాడు చెప్పండి మాకు 10-15 బుక్స్ కావాలి తీసుకురమ్మని. ఎక్స్ట్రా ఒకటి తెచ్చారు, ఎక్స్ట్రా ఉందంట, మనీ ఇచ్చేసి తీసేసుకోండి. గైస్ ఎవరైనా వెళ్తే ఒక 5-6 బుక్స్ తెచ్చేయండి. ఎవరు తీసుకోకపోతే నాకు అమ్మండి, నేను కొనుక్కుంటా. ఓకే, థ్యాంక్ యూ. ఆన్లైన్ గైస్ ప్లీజ్ బై ద బుక్. ఆర్డర్ పెట్టండి, అట్లీస్ట్ 2 daysలో బుక్స్ కావాలి నాకు అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.